ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నేతల అరాచకాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఒకరికి దాంట్లో శిక్షలు పడుతున్నాయి, లేదా ఒకరికొకరికి చట్టపరంగానో న్యాయపరంగానో చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. దీనికి కారణం ఏంటి, మనం చేసిన తప్పేంటి అనేది చూడకుండా ఎదురుదాడికి దిగటమే ఇప్పుడు వాళ్ళ ఒక ఆర్ట్ అన్నమాట. అందరూ కమల్ హాసన్ రేంజ్ యాక్షన్లే చూపిస్తున్నారు. అందరూ జాతీయ నటులను మించిపోయి యాక్షన్ చేస్తున్నారు. అసలు జరుగుతున్న వ్యవహారం ఏంటి, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి? ఇప్పటికే ఒకవైపు ప్రభుత్వం సరిగా స్పందించడం లేదు, చర్యలు తీసుకోవడం లేదని కూటమి పార్టీల కార్యకర్తలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, వాళ్ళ నాయకులను విమర్శిస్తున్నారు. ఇంకో అడుగు ముందుకేసి చెప్పాలంటే వైసీపీ నాయకులే ఎగతాళి చేస్తున్నారు, ప్రభుత్వం లేట్ చేస్తోంది, వాళ్ళకి చేత కావట్లేదని. అదేంటో నెక్స్ట్లో చెప్తాను నేను, ఎందుకు వైసీపీ నాయకులు ప్రభుత్వాన్ని ఎగతాళిగా మాట్లాడుతున్నారు, చర్యలు తొందరగా తీసుకోవట్లేదని. ఒక ఆయనేమో తెగ శుద్ధులు చెప్పేవాడు స్పీకర్గా ఉన్నప్పుడు. అసలు మామూలు శుద్ధులు కాదు అవి, ఏంటంటే జాతీయ నటులు కాదు, ఆస్కార్ లెవెల్లో ఉండేది యాక్షన్. రోజు పరమాణం ఉండడమే, రోజు. ఇప్పుడు చూస్తే పారిపోయి ఏ తుప్పల్లో తిరుగుతున్నాడో ఎక్కడ తిరుగుతున్నాడో తెలియదు, పోలీసులు అరెస్ట్ చేస్తారని భయానికి. భూ ఆక్రమణలు. ఇంకొక ఆయన కొడుకు యాక్సిడెంట్ చేశాడు. సరే నిజమే, యాక్సిడెంటు కావాలని గుద్ది చంపాడని ఎవరు అనరు. బట్ యాక్సిడెంట్ నేరమే, చట్ట ప్రకారం చేయకూడదు, కంట్రోల్లో ఉండాలి. లేదు, తప్పింది, వ్యక్తి చనిపోయాడు. చనిపోయినప్పుడు బాధ్యత గల వ్యక్తిగా, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ప్రజాప్రతినిధిగా, మాజీ మంత్రిగా నువ్వు చేయాల్సిన పని వెంటనే స్పందించడము, కొడుకుని తీసుకెళ్లి పోలీసులకు అప్పచెపితే హుందాగా ఉండేది. అది యాక్సిడెంట్ కాబట్టి నాకు తెలిసి మరి బెయిల్ కూడా వచ్చేది, వెంటనే వచ్చేది, బెయిల్ కూడా వచ్చేదేమో, తర్వాత ట్రయల్ ఉంటుంది, అది వేరే విషయం. ఆ చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ఆ మాజీ మంత్రికే ఉంటుంది. ఎందుకంటే నీ కొడుకు మూలంగా వ్యక్తి చనిపోయాడు, పేదవాడు, బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి, రెక్కాడితే కానీ డొక్కాడని వ్యక్తి అని చెప్పడానికి నా దగ్గర బలమైన ఎగ్జాంపుల్ కూడా ఉంది, అది కూడా చెప్తాను. అది చేయకపోగా తన కొడుకును కాపాడుకోవడానికి సినిమా తరహాలో యాక్సిడెంట్ చేసిన వ్యక్తి వేరొకరు అని వేరొకరికి డబ్బులు ఇచ్చి ఒప్పించి నేనే చేశాను సార్ అని అతను వెళ్ళి చెప్తాడు పోలీస్ స్టేషన్కి. పోలీసులు కూడా నిజమే అనుకున్నారు, ఈడే చేసేడేమని. అది ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ అసలు ఏంటి అని తవ్వితే అసలు విషయం బయటకు వస్తే అప్పుడు పోలీసులు వెంటనే మళ్ళీ రియలైజ్ అయ్యి అహో జరిగింది ఇదా అని సీసీ కెమెరా ఫుటేజ్ అంతా చూసుకుని ఓకే ఇతను చేశాడు యాక్సిడెంట్ అని మాజీ మంత్రి అప్పలరాజు కొడుకుని వెంటనే అరెస్ట్ చేశారు, రిమాండ్ అయ్యింది, అయిపోయింది. 4 రోజులైంది ఈ నేరం మీద. అక్కడ దొంగ సాక్షిని పెట్టి అక్కడ ఫేక్ రైడర్ అంటే బండి నడిపిన అసలు వ్యక్తిని పక్కన పెట్టి నకిలీ రైడర్ని బండి నడిపిన వ్యక్తిని అక్కడ పెట్టి ఎలిబి సృష్టించే ప్రయత్నం చేయడము, అవును ఇతనే యాక్సిడెంట్ చేశాడని చెప్పించడం కోసం ఇంకొక 5-6 సాక్షులను కూడా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేశాడు అప్పలరాజు అని ఎస్టాబ్లిష్ అయింది. ఆ కేసు కింద కేసు కూడా బుక్ అయింది, ఆ నేరం కింద. అతన్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు మరి 4 రోజులు ఎందుకు ఆగారో తెలియదు. ఇగో ఇందాకే అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్లారు. ఇప్పుడే వచ్చిన బ్రేకింగ్ ఏంటంటే అతన్ని రిమాండ్ ఇచ్చారు. అక్కడ మేజిస్ట్రేట్ గారు అప్పలరాజు గారికి రిమాండ్ ఇచ్చారు. ఇది కూడా తప్పే అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇది కూడా తప్పే అంటాడు. ఇక మరొకటి తిరుపతి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు. వారు అక్కడ వేరే భూమి
కబ్జా చేశారని రకరకాల ఆరోపణలు, కేసులు అయినాయి. దాని మీద ఎంక్వైరీ చేసిన తర్వాత ప్రభుత్వం వెళ్ళి ఆ భూమిలో అక్రమ నిర్మాణాలు, కాంపౌండ్ వాల్స్ ఉంటే తీసేసి ఇది ప్రభుత్వ భూమి అని ఇది చేస్తే దాని మీద ఎదురుదాడి. ఇది మేము ఎప్పుడూ కొన్నాం, మేము ఎప్పటి నుంచో సాగు చేసుకుంటున్నాం, మా నాన్నలు కొన్నారు, మా తాతలు కొన్నారు అని మాట్లాడతారు. రాజశేఖర రెడ్డి గారు ఇలాగే అన్నాడు. ఆ ఇడుపల్లిపాయ ఎస్టేట్లో నాకు తెలిసి సెంటు అసైన్డ్ భూమి కూడా లేదు మా దాంట్లో, అది ఎప్పటి నుంచో మేము కొని దాన్ని అనుభవిస్తున్నాం. ఒకవేళ గనక అందులో అసైన్డ్ భూమి గనక తేలితే వెంటనే ఇచ్చేస్తా అన్నాడు. సబ్జెక్టు కరెక్షన్ నాకు గుర్తున్నంత వరకు 108 ఎకరాలు ఎంతో అందులో అసైన్డ్ ల్యాండ్ ఉన్నట్టుగా తేలింది, కానీ ఇవ్వలేదు. సర్వేలో తేలింది కానీ ఇవ్వలేదు. ఇది కూడా అంతే. ఆయనకి చాలా అత్యంత సన్నిహితుడు, బంధువు కూడానేమో నాకు తెలియదు, కానీ అత్యంత సన్నిహితుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు. ఆయన ఈ భూమి మాదే, మాకు ఎప్పటి నుంచో ఉంది అని అంటే ఆయన కుమారుడు, ఇదంతా కూడా కుమారుడి వ్యవహారం అనుకుంటా ఇది. సో అటు తమ్మినేని సీతారాముకి కానీ, ఇటు సీదిరి అప్పలరాజుకి కానీ, లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి గారికి కానీ ఇది కొన్ని సన్స్ట్రోక్, ఈ ముగ్గురికి సన్స్ట్రోక్ కూడా, ఇది సన్స్ట్రోక్ వల్లనే ఇదంతా వచ్చిందనేది ఒకటి కనపడుతోంది. పైగా ఎదురుదాడి. భూమన కరుణాకర్ రెడ్డి గారు కొడుకు అంటాడు, అక్కడ హెరిటేజ్ కూడా అది దాంట్లోనే ఉంది, దాన్ని ఏమంటారు, క్యాచ్మెంట్ ఏరియాలోనే సంథింగ్ ఎఫ్టీఎల్లోనే ఉంది, మరి దాన్ని ఎందుకు మీరు తీసుకోరు అంటే 5 ఏళ్ళు మీరు ఉన్నారు కదా, ఏం చేశారు? ఒకవేళ నిజంగా ఎఫ్టీఏలో ఉంటే ఇదేదో గెస్ట్ హౌస్ ఇక్కడ ఉందని మన గోదావరి కృష్ణానది ఒడ్డున చంద్రబాబు నాయుడు గారు ఉంటున్న గెస్ట్ హౌస్ వాళ్ళది, ఎల్టీపీఎల్ వాళ్ళది, అది నదీ గర్భంలో ఉంది అని చెప్పి కొన్ని కూలగొట్టారు. దీనికి నోటీసులు ఇచ్చారు, ఇంటికెళ్ళి నోటీసులు, కనీసం ప్రతిపక్ష నాయకుడు ఉంటున్నాడనే కట్టేసి కూడా అతికించి వచ్చారు కదా. మరి అలాగే అది కూడా చేయాల్సింది, ఎవరొద్దన్నాడు? చేయలేదు కదా. ఇప్పుడెందుకు దాన్ని హెరిటేజ్ తీసుకొచ్చి పోటీకి పెడితే జనం నమ్మేస్తారనా? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదాన్ని వెనకేసుకొస్తాడు. సీమ చిట్టుకుమంటే చాలు యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయని అక్కడ అనుకోడు. ఇప్పుడు దాంట్లో వైజాగ్లో ఆ మధ్య గ్యాస్ లీక్ ప్రమాదం జరిగింది, ఎల్జీ పాలిమర్స్ సంబంధించిన యాక్సిడెంట్ ఒకటి జరిగింది. వాళ్ళకి కావాలని గ్యాస్ లీక్ చేయలేదు కదా, కానీ ప్రమాదమే, తప్పే. కొంతమంది చనిపోయారు, కొంతమంది హాస్పిటల్ పాలయ్యారు, ఏదో అయింది. ₹1,00,00,000 ఇవ్వాల్సిందే అన్నారు, ఇచ్చారు కూడా కుటుంబాలకి. అప్పుడు ₹1,00,00,000 డిమాండ్ చేశాడు. అక్కడే కాదు, ఎక్కడ ఎవరు చనిపోయినా ₹1,00,00,000 ఇవ్వండి అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, ఇప్పించు, బాగానే ఉంది, గట్టిగా నువ్వు ఇవ్వు, అలాగే నువ్వు ఇప్పించు, బాగా మంచిదే. మరి అప్పలరాజు గారి అబ్బాయి యాక్సిడెంట్ చేసి చనిపోయిన వ్యక్తను దానయ్య పేద కాదు, నిరుపేద గొర్రెల కాపరి. మరి ఎందుకో ఆయనకి ₹1,00,00,000 ఇమ్మని అడగలేదు? అప్పలరాజుకి డబ్బులు ఉన్నాయిగా, బాగానే సంపాదించాడు, గట్టిగానే ఎవరి షేర్లు వాళ్ళకు పంపించాడు, అది నీకు తెలుసు, మీకు తెలుసు కదా. మరి ₹1,00,00,000 ఆ కుటుంబానికి ఇమ్మని అడగాలి కదా. పాపం పసిపిల్లలు, చిన్న పిల్లలు, ₹1,00,00,000 ఇమ్మని అడగాలి, కనీసం మీరైనా పంపించాలి కదా. ₹1 ఇవ్వలేదే. పైగా ₹1,00,000 ఇస్తాను, మా ఇంటికి వచ్చి పని చేయమని అడుగుతాడు ఆ చనిపోయిన వ్యక్తి భార్యని. కాపుకు సామాజిక వర్గం ఓట్ల కోసం ఆగా మేఘాల మీద అంబటి రాంబాబుని పంపించావు, 20 లక్షలు చెక్ ఇచ్చి వాళ్ళ ఇంటికి. ఎవరు? సాయికృష్ణ, విజయవాడ చనిపోయిన లాకప్ డెత్ అయిన సాయికృష్ణ తల్లికి ఇచ్చిరమ్మని. మంచిదే, ఇచ్చావు, బాగానే. మరి ఇక్కడ ఏమైంది? అది ఏమైంది? ఆ దాతృత్వం, ఆ మానవత్వం, అది ఇది అంతా ఆనాటి నుంచి ఈనాటి వరకు కనీసం పలకరించడానికి కూడా పోలేదే. వీధి సుబ్రహ్మణ్యం దళిత యువకుడు డ్రైవర్, నీ ఎమ్మెల్సీ అనంతబాబు కొట్టి చంపి డోర్ డెలివరీ చేసిన సుబ్రహ్మణ్యం ఇంటికి ఆనాటి నుంచి ఈనాటి వరకు వెళ్ళలేదే, ₹1 ఇవ్వలేదే. మరి అక్కడేమైంది నీ ₹1,00,00,000 పాలసీ? చాలా ఇటువంటి చాలా. తమ్మినేని సీతారాముని ఎందుకు నువ్వు తప్పు చేస్తే లొంగిపోవాల్సిన నువ్వెందుకు చెప్పలేదు? సో ఇవన్నీ చూస్తే వీళ్ళు చేసిన
పనులు. ఒకసారి సీదిరి అప్పలరాజు కొడుకు విషయంలో జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు, ఆ కుటుంబం పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం వీడియో. సీదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు బైకు తోలుతా ఉండి కర్మవశాత్తు బైకు తోలుతా ఉండి ఎవరిలో గుద్ది బైకు తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి. యాక్సిడెంట్ అంటే బైక్ కారు రోడ్డు మీద పట్టడం కాదు, ఒక కుటుంబం మొత్తం రోడ్డు మీద పడతారు. మరి నీళ్లతో పెడుతున్నావా జ్వరంతో ఉన్న పిల్లాడికి? వెయిట్ చేస్తున్నా పరిస్థితి చేస్తాను మనస్కారం 10 రూపాయలు ఇచ్చి బిస్కెట్ కాదు తెచ్చిస్తే పెడుతున్నాను పిల్లలకి. మన అక్కడికి వెళ్ళి తెచ్చి పెట్టేస్తాను. మా ఆయన చచ్చిపోయిన రోజు కూడా మా అక్కడ 10 రూపాయలు లేదు. సీదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు. సీదిరి అప్పలరాజు డాక్టర్, పలాస ఎమ్మెల్యే, మంత్రి, ఫిషింగ్ మంత్రి మన ప్రభుత్వంలో. నువ్వు అంత డబ్బుగా అయితే నీకు ఎవరు ఏడు చేయలేరా? నీకు పదవి ఉన్నది, నీకు ఏడు చేయలేము. నిజమే, నేను చేయలేము. కొందో ధర్మందో భీమందో చూడండి ఒకసారి వెళ్ళి. ఈ అమ్మాయి అబద్ధం చెప్పతున్నాను. 1,50,000 ఇస్తాను, పాసి పనులు నా ఇంట్లో చేస్తుంది. నా పాటలు తోలమన్నాడు. డాడీ ఏడి నాటికి గుర్తు పెడుతున్నాడు. చెన్నోడే పెద్దోడు ఇంకెక్కువనే, చెన్నోడే వేగాడు. ఆడు ఇంట్లో ఆడిపోయాడు, ఆడు ముందు ఆడు డబ్బు కొన్నది, పదవి ఉన్నది. మాకు పదవి లేదు, మాకు బలం లేదు, మాకు మేమేడు చేయాలి. ఇంకా ఆ పిల్లలకి దిక్కే లేదు. వాళ్ళు అండడంతో నేడికి పిలిచిన వాళ్ళు లేరు. ఏ పది మేము ఇక్కడ ఉన్నాం, రేపు మా ఇళ్ళకి మేము వెళ్ళిపోతాము. ఆ పిల్లలు గ్లాస్ పెడుతుంటారు, అవసరాలకు తగులుతుంది. చనిపోయిన దానయ్య భార్య చెప్తుంది, మా ఆయన చనిపోయిన రోజు కూడా నా ఇంట్లో 10 రూపాయలు లేవని. ఇది ప్రభుత్వాలు కూడా ఆలోచించాల్సిన విషయమే. అన్ని సంక్షేమ పథకాలు, ఇన్ని సంక్షేమ పథకాలు ఓదర కొట్టేస్తూ ఉంటారు, ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా. ఆ కుటుంబం దగ్గర చనిపోయిన రోజు 10 రూపాయలు లేవు అని అంటే ఆ తల్లి చెప్తుంది, లోపలికి వెళ్ళి చూడండి, నా ఇంట్లో పప్పు కానీ బియ్యం కానీ ఉన్నాయేమో చూడండి అని. ఓపెన్ గా తలుపు దీపం వెలుగుతోంది ఫోటో దగ్గర. ఇది ప్రభుత్వాలు కూడా ఆలోచించాల్సిన విషయం. ఇది ఒక కేస్ స్టడీ. యాక్సిడెంట్ ఒక కేసు అయితే ఆ కుటుంబం యొక్క దుస్థితి ఒక కేస్ స్టడీ. ఇక జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి వినండి, ఆ బయట వినండి. ఆమె చెప్తోంది, మా ఆయన చనిపోయిన రోజు కూడా ఆ ఇంట్లో 10 రూపాయలు లేవు, వెళ్ళి చూడండి లోపల ఉప్పు బియ్యం పప్పు బియ్యం ఉన్నాయేమో చూడండి అని ఓపెన్ గా అందరికి వెళ్ళి చూడమని ఆఫర్ ఇస్తోంది. వెళ్ళి చూడండి. ఓ పరిగెత్తుకెళ్ళిపోతారు కదా శవాలు ఉంటే అక్కడికి. 1 కోటి రూపాయలు ఇచ్చేయని గట్టిగా మాట్లాడతావు కదా, వెళ్ళి 1 కోటి రూపాయలు ఇవ్వండి, ఇప్పించండి. మీ ఎవరి దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి, లోకం అంతా తెలుసది. పైగా ఆ రోజేమో యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి. చిన్న పిల్లోడు, అది మా మత్స్యకారు కుటుంబం, మా మత్స్యకారు కుటుంబీకుడు మావాడు, అది ఏది మత్స్యకారులకి మొత్తాన్ని అంటగట్టి రెచ్చగొట్టే ప్రయత్నం. ఇవాళేమో ఇంత పెద్ద ట్వీట్ అండి. ఆ ట్వీట్ కూడా ప్లే చేయండి. ఆ ట్వీట్లో ఆయన ఏం రాస్తాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్ప ఇదన్నమాట. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నీచంగా దిగజారిపోయింది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన బీసీ నాయకుడు, మరి చనిపోయిన దానయ్య బీసీ కాదా? యాదవ సామాజిక వర్గం అంటే బీసీ అనిపించలేదా నీకు? అసలు యాక్సిడెంట్ చేయడానికి, చనిపోవడానికి, చంపినోడు కులానికి చచ్చిపోయినోడు కులానికి సంబంధం ఏంటి? యాక్సిడెంట్ చేసినోడు సరైనగా నడపలేదు, చనిపోయిన వాడు చనిపోయాడు. ఈ రెండింటికి కులం ఎందుకు నీకు అక్కడ? 18 ఏళ్ల పిల్లాడు బైక్ నడుపుతూ పొరపాటున రోడ్డు ప్రమాదానికి కారకుడయ్యాడనే ఆరోపణతో యాక్సిడెంట్ కు సంబంధించిన సెక్షన్లు కాకుండా ఏకంగా హత్యానేరం అభియోగాలు మోపి పని చేయండి. పోలీసులకు ట్రైనింగ్ ఇవ్వు, ఏ సెక్షన్ పెట్టాలి ఏంటి అనేది. సో
సో నేను ఆ కుటుంబం యొక్క దీనమైన ఆవేదన వినిపించింది. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్లు ఉంటే కూడా ఇలాంటి ఎదురుదాడులు చూడాల్సి వస్తుంది. ఇక్కడ ₹1 ప్రస్తావన రాదు. ఇక్కడికి అంబటి రాంబాబును పంపి, లేకపోతే ధర్మాన కృష్ణదాసునో ధర్మాన ప్రసాదరావునో పంపి ఒక 20 లక్షలు ఇచ్చిరండి అని పంపడం తెలియదు. పైగా వెనకేసుకు రావడం. అక్కడ చూస్తే దళిత డ్రైవర్ని కొట్టి చంపి ఇంటి ముందు డోర్ డెలివరీ ఇచ్చిన వాడు దొంగ సాక్ష్యాలు సృష్టించి కేసునే మాయ చేయాలనుకుంటాడు. ఇక్కడ చూస్తే ఈ మాజీ మంత్రి అసలు మొత్తం హంతకుడినే మార్చేసి సాక్ష్యాలు సృష్టించే ప్రయత్నం ఇతను చేస్తాడు. అంతా ఫేక్. చంద్రబాబు నాయుడు అంటాడు ఫేక్ పార్టీ అని. జరుగుతున్నది అదే. మొత్తం ఫేక్ దీంతోనే నా బతికేద్దాం అనుకుంటున్నారు. అవి దొరికిపోయి మళ్ళీ ఎదురుదాడి. ఈ చర్చలో మనతో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారు అండ్ అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు అండ్ ఆంధ్రప్రదేశ్ సంక్షేమ మండలి సామాజిక సంక్షేమ మండలి చైర్మన్ పోతురు బాలకోటయ్య గారు, జనసేన అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. సత్యమూర్తి గారు నమస్తే అండి. నమస్కారం అండి. సత్యమూర్తి గారు, వాళ్ళది సన్ స్ట్రోక్ అయి ఉండొచ్చు, ఆ ముగ్గురికి సన్ స్ట్రోక్ అయి ఉండొచ్చు. ఐ డోంట్ నో. అది చూస్తేనైతే అలాగే కదా. కానీ చేసే తప్పులు చేసి తప్పించుకు తిరగడాలు, మళ్ళీ ఎదురు తిరగడాలు, ఎదురు దాడులు, ఈ ఎపిసోడ్స్ చూస్తుంటే ఏమనిపిస్తుంది? వరుసగా 1 by 1 3 ఏకకాలంలో జరుగుతున్నాయి. అప్పలరాజు కలిసి మన ఆయన కాదు తమ్మినేని సీతారాం, అక్కడ భూమన కరుణాకర్ రెడ్డి గారు, 3 ఏకకాలంలో మన ముందున్న లైవ్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంతకు ముందర కొంతమంది యూత్ లీడర్లు అన్న పేరుతోటి ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగులో క్లియర్ కట్గా చెప్పాడు, మీరందరూ నేరాలు చేసినా మీరేమి సిగ్గుపడాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని నేను కాపాడుకుంటాను, నాకు మీకందరికీ లీగల్ సహాయం కూడా నేను ఇస్తాను అని క్లియర్ కట్గా చెప్పాడు. నేరాలు చేయమన్నాడు. నేను జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాతే ముఖ్యమంత్రిని అయ్యాను, మీరు కూడా జైలుకి వెళ్తే తప్పేమీ లేదు అని చెప్పాడు. జైలుకి వెళ్ళి నా వీరగాథను స్మరించుకోండి, మీరు ఆ బాటలో నా బాటలో పయనించండి, నా బాటలో పయనిస్తే మీ భవిష్యత్తుకు నేను గ్యారంటీ అని చెప్పాడు. అన్నమాట నిలబెట్టుకుంటున్నాడు. అన్నమాట ప్రకారమే 2వ తరం క్రిమినల్స్ని తయారు చేస్తూ ఉన్నాడు. మొత్తం అందరూ కూడా ఇప్పుడు మీరు చూడండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు జైలుకి వెళ్ళి వచ్చాడు. భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు, ఆయన మీద కేసులు ఉన్నాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మీద కేసులు ఉన్నాయి. మీకు ఆల్మోస్ట్ అందరూ జోగి రమేష్ కొడుకు మీద కేసు ఉంది. చిన్నపిల్లాడి మీద కేసు పెడతారా అన్నారు. ఆయన అది కూడా పాపం ల్యాండ్ గ్రాబింగ్. నాని కొడుకు మీద అయితే అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది. దాదాపుగా ఆ 2వ తరం కూడా మొత్తం నేరస్తులతోటి నిండేలాగా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకొని సిస్టమేటిక్గా ఆయన ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నాడని ఖచ్చితంగా అంటే అందరి పిల్లలు నేరస్తులు అయితేనే తనతో ఉంటారు అనేది అతను పెట్టుకున్న ఒక బ్రాడ్ రూల్. ఆ రూల్ని ఖచ్చితంగా ఫాలో అవుతున్నాడు. ఎక్కడా మాట తప్పట్లేదు, మడమ కూడా తిప్పట్లేదు. అందుకనే ఈ సేదిరి అప్పలరాజు కొడుకుని చిన్నపిల్లాడు గుద్దితే తప్పేంటి, ఏదో యాక్సిడెంట్ జరుగుతుంటుంది, అట వదిలేయాలి కానీ మీరు పిల్లల మీద కేసులు పెడతారా అన్నాడు. ఇవాళ ట్వీట్లో ఒక కొత్త విషయం చెప్పాడు, మర్డర్ కేసులు పెడతారా అని అన్నాడు. చాలా చాలా గుడ్ క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎంఈ యాక్ట్కి కేంద్రం సడలింపులు తీసుకొచ్చినప్పుడు ఆ చట్టాన్ని, అది కాంకరెంట్ లిస్టులో ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాన్ని అడాప్ట్ చేసుకోవాలి. అట్లా అడాప్ట్ చేసుకున్న ఆ టైం పీరియడ్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైం పీరియడ్. అది కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనేది తీసుకొచ్చారు. రోడ్ యాక్సిడెంట్లో చచ్చిపోయిన వాళ్ళ మీద ఆ సెక్షన్స్ పెట్టాలి అన్న అమెండ్మెంట్ని అసెంబ్లీ ఆమోదించిందే జగన్మోహన్ రెడ్డి టైంలో. ఆ మేరకు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాల పరిమితిలో చాలా కేసులు ఇటువంటివి పెట్టారు. రోడ్ యాక్సిడెంట్లని
కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనే సెక్షన్ల కిందే కేసులు పెట్టారు. అది ఇప్పుడు ఏదో కొత్తగా తాజాగా తీసుకొచ్చేసి ఆ మర్డర్ కేసులు పెడతారా అని అడుగుతూ ఉన్నాడు. ఆయనకు కొంచెం చట్టం గురించి నాలెడ్జ్ కూడా ఉండాలి. ముఖ్యమంత్రిగా పనిచేశాడు కాబట్టి. అంటే నాలెడ్జ్ ఉండాలంటే అవసరం లేదు. ఎందుకంటే కోర్టు తీర్పులే నేను ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని నాకు కోర్టు ఏంటి అని మాట్లాడిన వ్యక్తికి అది కూడా పాయింటే. అందుకని అసలు చట్టం గురించి తెలుసుకోవాలి. ఏంటి కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనే సెక్షన్స్ పెడితే ప్రజల్లోకి వచ్చి మర్డర్ కేసు పెట్టారు అని చెప్పటం అనేది అది నిజంగా ప్రజల్లో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ప్రజలు అర్థం అంటే మర్డర్ కేసు పెట్టారా, నిజంగా మర్డర్ కేసు పెట్టారా, అది అంటే ఎంత మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ని ప్రజలకు అందిస్తారు అనేది. అదేవిధంగా ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి వచ్చి ఆయన చెప్తూ ఉన్నాడు, ఇది ఆయన కొడుకు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నాడు, ఇది మాకు ఎప్పటి నుంచో ఉంది, 30 ఏళ్ళ నుంచి ఉంది, 40 ఏళ్ళ నుంచి ఉంది, 50 ఏళ్ళ నుంచి ఉంది. అంటే నువ్వు ఎంతకాలం నుంచి అనుభవిస్తున్నావు దాన్ని, ఇన్ని సంవత్సరాల పాటు కళ్ళు మూసుకున్నాయి, ఇన్ని సంవత్సరాల పాటు అనుభవిస్తున్నావు కాబట్టి మొత్తం వాటన్నిటికి కూడా లీజు వసూలు చేయాల్సిన అవసరం ఉంది. నేరాలు చేయటం, ఆ నేరాన్ని ఎదుటివాడి మీదకి వేయటానికి కప్పిపుచ్చుకోవడం కొంతవరకు సమర్థించవచ్చు. అవును, కానీ వాళ్ళు చేసిన నేరాన్ని పక్కనోడి మీదకి తోసే క్రిమినల్ బ్యాచ్లు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా స్ప్రెడ్ అయి ఉన్నాయి. నేరాలు చేసే వాళ్ళు ఎంతమంది తయారయ్యారో అంతకు రెట్టింపు ఎదుటోడి మీద తోసే ఇది దిగే బ్యాచ్ రెడీ. ఒక్క నిమిషం సార్. రామకృష్ణ గారు నమస్కారం. వీళ్ళ యాటిట్యూడ్, వీళ్ళు చేస్తున్న క్రైమ్స్, వీళ్ళ అధికారం అనుభవించిన లేదా కబ్జా చేసిన భూములు, లేదా ఇప్పుడు చేస్తున్న నేరాలు, మళ్ళీ వీటిని ఇది చేసుకోవడానికి ఎదురుదాడి, లేకపోతే హెరిటేజ్కి లేకపోతే అట్లాంటి మాటలు, ఆయనేమో తప్పించి తిరుగుతాడు. స్పీకర్ చేసిన వ్యక్తి తప్పించి తిరగడం ఏంటండి? బాధ్యతాయుతంగా చట్టానికి ఇదేవాలి. కానీ ఇటు చూస్తే ఈయనేమో యాక్సిడెంట్ చేస్తే తప్పేంటి అన్నట్టుగా ఈయన మాట్లాడతారు. సో రామకృష్ణ గారు, మీ ఇదేంటి, ప్రభుత్వం వేధిస్తోంది అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. ట్వీట్ కూడా చేశారు, ఇంత పొడుగు ట్వీట్. ఎలాన్ మస్క్ ఎలా ఒప్పుకున్నాడు అంత పొడుగు ట్వీట్ కి? నాకు అర్థం కాదు. బ్లూటిక్ ఉంది కదా, ఎంతైనా పెట్టచ్చు. మీకు అలాగే చర్చలో పాల్గొన్నటువంటి మిత్రులకి, పెద్దలకి, అలాగే ఈబీఎన్ వీక్షకులందరికీ నమస్తే. కంచె చేనును వేస్తే అని చెప్పి అంటారు, ఇదే ఉదాహరణ. ఎందుకంటే పాలకులుగా వ్యవహరించి ప్రజాప్రతినిధులుగా ఉండి, సరే ఏదో పెద్ద దేశంతో అద్భుతమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి నాయకులుగా తయారు కాకపోయినా పర్వాలేదు, కానీ ఎటువంటి నాయకులుగా ఉండకూడదో ఒక ఉదాహరణగా వీళ్ళందరూ ఈరోజు మనకు చూపిస్తా ఉన్నారండి. ఎందుకంటే అసలు అంటే మాట్లాడతానంటే ఇది వరకు మనం చాలా సార్లు అనుకునేవాళ్ళం, సరే కొన్ని అన్ని పైన తెలిసి జరుగుతాయా, లేదంటే అన్ని చెప్పి జరుగుతాయా అనుకునేవాళ్ళం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు వింటా ఉంటే అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి చాలా సంఘటనలు ఆయనకి తెలిసే జరిగినాయేమో అనేటువంటి అనుమానం కూడా కలుగుతా ఉంది. అందులో ఎందుకంటే సిదిరి అప్పలరాజు గారు దురదృష్టకరమైనటువంటి సంఘటన సార్, చదువుకునేటువంటి పిల్లవాడు సార్ వెళ్ళాడు, యాక్సిడెంట్ జరిగింది, మరణం ఎలా జరిగినా వెంకటకృష్ణ గారు ఆశ్చర్యకరం. దీనిలో ఇబ్బంది ఏంటంటే హత్య ద్వారా జరిగినా, ప్రమాదం ద్వారా జరిగినా, సహజ మరణం అయినా, అది ఏదో అప్పటికప్పుడు సడన్ గా డెత్ సంభవిస్తే ఆ కుటుంబం పరిస్థితి దయనీయంగానే ఉంటుంది. అది ఎలా అన్నా జరగనండి, సడన్ గా ఏదో అనారోగ్యం బాధలు పడి చనిపోవచ్చు, లేదా ఇట్లా యాక్సిడెంట్, లేదా హత్య అయినా ఆ కుటుంబం యొక్క పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుంది. మీరు నిజంగా మాట్లాడినటువంటి గొప్ప మాట దీనిలో ఏంటంటే ప్రభుత్వాలు ఆలోచించాలి అని చెప్పినటువంటి మాట నిజంగా సూచనాప్రాయం. అంటే సడన్ గా డెత్ అయిన వాళ్ళకి అసలు ఏదైనా అది ఎలా అన్నా జరగనియండి, ముందు వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఇన్సూరెన్స్ లాంటిది తీసుకొస్తే ఎలా ఉంటుందో అనేది కూడా ఇప్పుడు నాకు మీరు చెప్పిన తర్వాత ఒక సలహా రూపంలో చెప్తా ఉన్నాను. అది ఎలా అన్నా చనిపోనేయండి, అది సడన్ డెత్ అంటే సరే, అది అట్లా వాళ్ళు చేసుకుని ఉంటారు చాలా మంది. అది అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక పార్టీని నడుపుతున్నటువంటి నాయకుడు ఇది ఏదో ఒక సామాన్యమైనటువంటి విషయం లాగా, అయితే పిల్లవాడు గుద్దుతాడయా, ఏదో గుద్దుతాడు దానికి కేసు పెడతారా అంటాడు ఏంటండి? అది అసలు
నేను చాలా ఆశ్చర్యపోయాను సార్. నేను అంటే ఎందుకంటున్నానంటే నాకంటే పొలిటికల్ గా మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి జూనియరే. వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి కాబట్టి ఆయన కూడా ముఖ్యమంత్రి దాకా వెళ్ళాడేమో కానీ మాకంటే చాలా మంది ఇళ్లలో జూనియర్లే ఉన్నారు రాజకీయంగా. రాజకీయ నాయకులు మాట్లాడేటువంటి మాటలు కాదవి, ప్రజాప్రతినిధులు మాట్లాడేటువంటి మాటలు కాదు. అసలు నేను చాలా ఆశ్చర్యపోయాను ఆ మాటలకు. ఎందుకంటే కనీసం ఎవరైనా చనిపోయినటువంటి కుటుంబానికి సానుభూతిని చెప్తారు సార్. అయ్యో ప్రమాదం జరిగింది, దురదృష్టం, ఆ పిల్లవాడికి అనుకోకుండా అది జరిగినటువంటి చర్య అని మాట్లాడేటువంటి మాట కనీసం ఎవరైనా సరే ఈ మాత్రం ఎంత ఇంగితం ఉన్నా లేదా దానికంటే అది నాయకత్వ లక్షణాలు అవసరంలా. పోతే పోయాడు, అది దానికి మళ్ళీ కులాన్ని తీసుకొస్తున్నారు. చనిపోయిన వాడు ఏ కులం, అరెస్ట్ అయిన వాడు ఏ కులం, మీరు చాలా చాలా గొప్పగా చెప్పారు మీ ఇంట్రడక్షన్ లో. రియల్లీ అప్రిషియేటింగ్ యూ సార్. ఎందుకంటే దాని కులం ఏంటండి, మరణానికి ఇప్పుడు అది చనిపోయాడు సరే, నేను ఇందాక అన్నట్టుగా అతను సరే, ఎవరైనా ఏ తల్లిదండ్రులైనా బాధపడతారు జరిగినటువంటి సంఘటనకి. ఇక్కడ అయ్యో చదువుకునే పిల్లాడు ఎలా చేశాడంటే ఆయన కూడా బాధపడి ఉండొచ్చు, ఆ కుటుంబం లేదా వాళ్ళకు ఉన్నటువంటి మనం చెప్పొచ్చు. దాన్ని తీసుకెళ్లి ఇంకో పిల్లవాడి మీద నెడతం ఏంటండి, ఒక ప్రజాప్రతినిధిగా ఉండి. అసలు ప్రజాప్రతినిధి కాదు ఎవరైనా కానివ్వండి, అదేంటండి ఇంకో పిల్లవాడి జీవితం ఏంటండి అసలు. అది కనీసం సరే ఇతను చేశాడు, దురదృష్టం, అదేదో దాన్ని ఏదో పెట్టుకుని కేసు పెట్టుకుని దాని తర్వాత దానిలో రాజీ పడేటువంటి అవకాశం ఏదన్నా ఉంటే, దానికి సంబంధించినటువంటి ఏమైనా ఉంటే దానికి సంబంధించినటువంటి అధికారికంగా లీగల్ గా పాసిబిలిటీస్ ఆ సెక్షన్స్ ఏదైనా ఉంటే చూసుకుంటారు. లేదంటే కేసు నడుస్తుంది, దాంట్లో సాక్ష్యాలు దాన్ని బట్టి ఏదో నడిచేది నడుస్తుంది. ఇంకొకటి మీద పెడతాం ఏంటంటే ఇదేమిటండి అంటే ఇప్పుడు మన చట్టాలు ఎందుకు తీసుకొచ్చాం, ఇప్పుడు శరీరంలో ఉన్నటువంటి అవయవ దానానికి సంబంధించి కఠినమైనటువంటి చట్టాలు ఎందుకున్నాయి. ఈ దేశంలో పేద ప్రజలు ఉన్నారు, ఈ దేశంలో అవసరాల కోసం దేన్నైనా చేసేటువంటి పరిస్థితి ఉంది. కిడ్నీలు అమ్ముకుంటారు లేదా ఇంకోటి అమ్ముకుంటారని కఠినమైన చట్టాలు తీసుకొచ్చాం. ఏదో కేసులో నువ్వు ఉండవా, నీకు ఏదో చేస్తామంటే ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటారు. ఈ లెక్కన హత్యలు చేసిన వాళ్ళు పెట్టుకుంటారు, అంటే ఈ లెక్కన దొంగతనాలు చేసిన వాళ్ళు పెట్టుకుంటారు, దోపిడీలు చేసిన వాళ్ళు పెట్టుకుంటారు, శక్తి ఉన్నవాడు ప్రతివాడు అంటే ఎటు వెళ్తుందండి అంటే ఇప్పుడు వీళ్ళకి అర్థం కావాల్సినటువంటిదే భారతదేశానికి అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం ఎలా ఉంటుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి వీళ్ళు. అసలు ఇది చాలా నేను ఎందుకంటే ఈ రోజు నేను ఖచ్చితంగా మాట్లాడాలనుకుంది ఇదే. సీతారాం గారు ఒక స్పీకర్ గా చేసి మీరు చేశారు, అది జరిగిందా లేదు తప్పయిందా లేదు ఏం జరిగింది, ప్రజలకు వివరించాల్సినటువంటి నాయకుడు కేసు పెట్టారు, అది అసలు దానిలో ఏం జరిగింది, దానిలో ఎందుకంత పొరపాటు జరిగింది, దానికి సంబంధించినటువంటి అంశం ఏంటి అని చెప్పకుండా ఆయన విడుదల వెళ్ళిపోవడం ఏంటంటే ఏమో ఈ రాష్ట్రానికి అసలు మీకు సార్ నా బాధ ఏంటంటే నాకు వ్యక్తిగతంగా కానీ ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద విపరీతమైనటువంటి అభిమానం వ్యక్తిగా మీకు తెలుసు. హైదరాబాద్ 6 నెలలకో 3 నెలలకు కూడా నేను రాను ఇప్పుడు. అటువంటి ఎందుకంటే అసలు మేము ఇక్కడ పుట్టి మాకు ఈ రాష్ట్రం ఏం చదువుతుంది ఎటు వెళ్తుంది అసలు మాకు అర్థం కావట్లా. స్పీకర్ పారిపోయాడు, పొద్దున ఎవరు అడుగుతాడు సార్ మీ స్పీకర్ గారు పారిపోయాడు అసలు ఏదో సరే ఏం జరిగింది మీకు అసలు ఏం మీకు అసలు దానికి సంబంధించినటువంటిది అంటే కొడుకులు ఇష్టానుసారంగా చేస్తే సన్ స్ట్రోక్స్ అని పెట్టారు. మీరు చాలా మంది సన్ స్ట్రోక్స్ తగులుతా ఉంటే జాగ్రత్తగా ఉండకపోతే చాలా సన్ స్ట్రోక్స్ తగిలేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అసలు ప్రజలు ఇప్పుడు అధికారానికి ప్రజాప్రతినిధులకి అధికారానికి మధ్యలో ప్రజలు ఉన్నారని మర్చిపోతున్నారు. ప్రజాప్రతినిధి నాకు అధికారం వచ్చింది, ఈ రెండింటికి మధ్యలో ప్రజలు ఉన్నారు. ప్రజలను గాలికి వదిలేయటం కాదు, ప్రజలు ఇష్టానుసారం చేయటం కాదు, నాకు అధికారం ఉంది కాబట్టి ముద్దాయిలను మార్చేయటం కాదు, నాకు అధికారం ఉంది కాబట్టి డాక్యుమెంట్స్ మార్చేసి ఆస్తులను కబ్జా చేయటం కాదు, నాకు అధికారం ఉంది కాబట్టి ఏదో ఒక కబ్జా చేసినటువంటి ఆస్తిని న్యాయస్థానంలో టెంపరీగా ఒక ఆర్డర్ తెచ్చుకోవటం కాదు. నిష్ప్రష్టంగా నిష్పక్షపాతంగా మీలాంటి వాళ్ళని నలుగురు కూర్చోబెట్టి ప్యానెల్లో పెడితే ఈ ఆస్తి నాదా కాదా, ఈ ఆస్తి నాకు ఎలా వచ్చిందని చెప్తే ప్రజలు నిర్ణయిస్తారు సార్. న్యాయస్థానాల్లో జరిగేటువంటి నేను ఒక న్యాయవాదిని, న్యాయస్థానాల్లో ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఎన్ని రోజులు పడుతుందో అన్ని అవగాహన ఉన్నటువంటిదే. న్యాయస్థానాలకు వెళ్ళాలంటే న్యాయమూర్తులు కూడా ఆలోచించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే సంవత్సరాలు పడతా ఉంటాయి సివిల్ కేసులు. ఇదేమి నేను మీద కొత్తగా చెప్పేది కాదు, నేననేది ఆ న్యాయస్థానం కాబట్టి న్యాయం జరగాలి కాబట్టి. ఎన్ని సంవత్సరాలు పడినా ల్యాండ్ ఇష్యూ, సివిల్ డిస్ప్యూట్, లేకపోతే భూ కబ్జా కేసు, బెయిల్ అయితే వస్తుంది కదా. 1000 కోట్ల 1,00,000 కోట్ల స్కాముల్లో వాళ్ళే బెయిల్ మీద బయటకు వచ్చి ముఖ్యమంత్రులు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు, కేంద్ర మంత్రులు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు. ఈయన గారి కొలీగే ఎమ్మెల్సీగా ఉండి హత్య చేసి డోర్ డెలివరీ చేసి నేనే చంపా అని సవాల్ చేసి జైలుకి వెళ్ళి బయటకు వచ్చి బ్రహ్మాండంగా తిరిగాడు. సరే మళ్ళీ ఇంకొక తప్పు చేసి మళ్ళీ వెళ్ళాలి కానీ బెయిల్ వస్తుంది కదా. ఆయన కొడుకైనా వస్తుంది, ఆయనకైనా వస్తుంది, బెయిల్ చెప్పినట్టు. ఇంకోటి సార్ దీనిలో పెట్టినటువంటిది మొదలు నాకు తెలిసినందులో సబ్జెక్ట్ ఈ ఫస్ట్ ఆ పిల్లవాడు ఎవరైతే తీసుకుని వెళ్ళారో, ఒక పిల్లవాడు చేస్తాడని చెప్పి తీసుకెళ్ళినప్పుడు
అతను స్టేషన్ నుంచి అంటే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. అదే ఇది వాళ్ళకి యాక్సిడెంట్ అంటే బెయిల్ఫుల్ అఫెన్స్ అవుతుందండి, మామూలుగా యాక్సిడెంట్ ఇది. అప్పుడు కానీ దీన్ని తారుమారు చేసి ఈ విధంగా చేయటం వల్ల దానికి సంబంధించినటువంటి సెక్షన్ లో మార్పు చేసేటువంటి పరిస్థితి వస్తుంది. జగన్ గారు ట్వీట్ చేసేది ఏంటి? తండ్రిని పెడతారా కొడుకుని చచ్చిపోతే అంటే? తండ్రిని పెట్టరు. తండ్రిని ఎందుకు పెడతారు కొడుకు యాక్సిడెంట్ చేస్తే? కానీ ఇక్కడ తండ్రి చేసినటువంటి పనికి ఈ రోజు అంతేకాకుండా ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చట్టంలో చాలా స్పష్టంగా ఉన్నది ఏంటంటే, అంటే దీనిలో మేజర్ అయ్యాడు అనుకోండి ఆయన 18 సంవత్సరాలు నిండి అని మీ ద్వారా వచ్చేటువంటి వార్తలు, మైనర్లకు కానీ లేదంటే లైసెన్స్ లేనటువంటి వాళ్ళకి కానీ వాహనం ఇస్తే వాహన యజమానిని కూడా పెట్టేటువంటి పరిస్థితి, పిల్లలకైతే తల్లిదండ్రులు కూడా ముద్దాయిలుగా చేర్చేటువంటి దానికి చట్టాలు తయారు చేశారు. ఈ చట్టాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇటు చట్టమో తెలవక మీకు, ఇటు నైతికమైనటువంటి అంశాలు తెలవక, లేదంటే ప్రజలు గమనిస్తున్నారు అనేటువంటి స్పృహ లేకపోతే అసలు ఎదురుదాడి, మళ్ళీ వీటికి ఎదురుదాడి. రైట్, ఒక్క నిమిషం రామకృష్ణ గారు, ఒక్క నిమిషం అండి. దీని మీద ఇంకొంచెం లోతుగా మాట్లాడదాము తర్వాత. ఇలాంటి కుటుంబాలు ఆగమైపోతూ ఉంటే, పేద కుటుంబాలు, నిరుపేద కుటుంబాలు, వీళ్ళేమో ఎదురుదాడి చేయడము, అది ఒకసారి బాలకోటయ్య గారితోనూ కిరణ్తో. బాలకోటయ్య గారు నమస్కారం అండి. నమస్తే సార్. బాలకోటయ్య గారు, మళ్ళొక్కసారి అప్పలరాజు గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ఇది, తర్వాత ఆ కుటుంబం యొక్క పరిస్థితి మళ్ళొక్కసారి ప్లే చేస్తాను. నాకెందుకో అది కొంచెం ఇవాళ పదే చేయాలనిపిస్తుంది. అంటే ఆ బాధని ఎంజాయ్ చేయడం కాదు, ఆ బాధ జగన్మోహన్ రెడ్డితో పాటు ప్రభుత్వానికి కూడా ఒక కేస్ స్టడీ కావాలనేది ఉద్దేశం. మీలాంటి వాళ్ళు కూడా దాన్ని కొంచెం ఇదవ్వాలి, స్టడీ చేయాలనేది. మళ్ళీ ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉండి, కర్మవశాత్తు బైక్ తోలుతా ఉండి ఎవరిలో గుద్ది బైక్ తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి. యాక్సిడెంట్ అంటే బైక్ కారు రోడ్డు మీద పట్టడం కాదు, ఒక కుటుంబం మొత్తం రోడ్డు మీద పడతారు. మరి నీళ్లతో పెడుతున్నావా జ్వరంతో ఉన్న పిల్లాడికి? చేస్తున్నా పరిస్థితి చేస్తాను ఆయన మనస్కారం 10 రూపాయలు ఇచ్చి బిస్కెట్ కాదు తెచ్చిస్తే మా ఆయన పెడుతున్నాను పిల్లలకి. మన అక్కడికి వెళ్ళి తెచ్చి పెట్టేస్తాను. మా ఆయన చచ్చిపోయిన రోజు కూడా మా అక్కడ 10 రూపాయలు లేదు. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు. సిదిరి అప్పలరాజు డాక్టర్, పలాస ఎమ్మెల్యే, మంత్రి, ఫిషింగ్ మంత్రి మన ప్రభుత్వంలో. నువ్వు అంత డబ్బు కావాడు అయితే నీకు ఎవరు ఏడు చేయలేరా? నీకు పదవి ఉన్నదని నీకు ఏడు చేయలేము. నిజమే, మేము చేయలేము. డబ్బు ఉందో, ధర్మం ఉందో, భీమ్ ఉందో చూడండి ఒకసారి వెళ్ళి. ఈ అమ్మాయి అబద్ధం చేపుతున్నాను. 1,50,000 ఇస్తాను, పాసి పనులు నా ఇంట్లో చేస్తుంది. నా కోడలు తోలమన్నాడు. డాడీ ఏడి నాటికి గుర్తు పెడుతున్నాడు. చిన్నోడే పెద్దోడు ఇంకెక్కువనే, చిన్నోడే వేగాడు. ఆడు ఇంట్లో పిల్లడు, ఆడు ఉండు. ఆడు డబ్బు ఉన్నది, పదవి ఉన్నది. మాకు పదవి లేదు, మాకు బలం లేదు, మాకు మేమేడు చెయ్యాలి. ఇంకా ఆ పిల్లలకి దిక్కే లేదు. వాళ్ళు అండుంటే నేడుకి పిలిచిన వాళ్ళు లేరు. ఏ పది మేము ఇక్కడ ఉన్నాం, రేపు మా ఇళ్ళకి మేము వెళ్ళిపోతాము. ఆ పిల్లలు గ్లాస్ పెడుతుంటారు, ఆలోచనలకు తగులుతాయి. బాలకోటయ్య గారు. మహేష్ గారు నమస్తే. మీకు గొట్టిపాటి గారికి, అలాగే సత్యమూర్తి గారికి, కిరణ్ రావు గారికి నమస్కారాలు. వెంకటకృష్ణ గారు, మీకు చిన్నపిల్లాడి వీడియో చూపిస్తా. ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు గారు చెప్పినట్టుగా ఓ చిన్నపిల్లాడు కాస్తంత కళాపోషణ ఉండాలన్న వీడియో చూపిస్తా. ఏంటది? వినపడలేదు, వాయిస్ వినపట్టలేదు. వినిపించలేదండి? లేదు, తెలియట్లే అదేంటో. సీదిరి చిన్నపిల్లాడు సీదిరి అప్పలరాజు గారు ఫార్మార్కెల్ చేస్తున్నారు. పేరున ఒక చిన్నపిల్లాడు
ఓకే సార్, అవును. ఇదిగోండి రెండో చిన్న పిల్లవాడు పారిపోయారు అని చెప్పారు కదా, ఆ పారిపోయిన చిన్న పిల్లవాడు. ఇది వినిపిస్తుందా వెంకటకృష్ణ గారు? లేదు, ఆడియో ప్రాబ్లం ఉందిలే, చెప్పండి మీరు, అర్థమవుతుంది. అవన్నీ వీడియోలు బాగానే తిరుగుతున్నాయి. వెంకటకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారి మనిషి అయితే, ఆయనకు మనసు అయితే, ఒక రాజకీయ పార్టీ నాయకుడైతే, ఈ రాష్ట్రం మీద మళ్ళీ రాజకీయాలు మాట్లాడాలనుకుంటే దానయ్య కుటుంబం కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిని చల్లుకోమని చెప్పండి. అయినా కూడా ప్రాయచిత్తం కలగదు. తక్షణం ఆ కుటుంబానికి ₹1 కోటి జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించారు. ఏంటి సార్, ఒక నిండి జీవితం పోతే పొరపాటును మాట్లాడతారా? సీవి అప్పలరాజు అనే చిన్నపిల్లాడు ఎందుకు అరెస్ట్ అయ్యాడు మేం చెప్పాలా? సీవి అప్పలరాజుకి తెలియదా? వెంకటకృష్ణ గారు చెప్పాలా? గుట్టిపాటి గారు చెప్పాలా? ఏ చట్టాల గురించి చెప్పాలి? ఈయన ఎందుకు పారిపోయాడో స్పీకర్ గారు, ఏం మాట్లాడుతున్నావు చంద్రబాబు, ఐ డోంట్ కేర్ వై అని చెప్పి అరిసినోడే కదా స్పీకర్ గా. కరోనా కాదు కమ్మ వైరస్ అని మాట్లాడినోడే కదా. ఈ సన్స్ట్రోకులు కావు సార్, తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన దోపిడీ సంపదలు. ఇప్పుడు ఆవు చేలో మేస్తుంటే గోడ ఎక్కడ మేస్తుంది? గట్టు నెయ్యదు కదా, అది చేలోనే తింటది. ఏంది నాని అయినా లేదా చీది అప్పలరాజు అయినా ఈ సంఘాలందరూ కూడా అదే పాపదు. అసలు నేను అడుగుతాను సార్, గత 5 ఏళ్ల వైసీపీ పరిపాలనలో ఛాలెంజ్ చేస్తున్నాను వెంకటకృష్ణ గారు, నేసం మీద చేస్తున్నా. అరెస్ట్ చేస్తుంటే పారిపోయిన తెలుగుదేశం పార్టీ నాయకులు చూపించండి. గోడలకు అరెస్ట్ చేసిన 2 సెంట్ల దగ్గర పారిపోయిన తెలుగుదేశం పార్టీ నాయకులు చూపించండి. దమ్ముగా కోర్టులకు వెళ్ళారు, జైలుకు వెళ్ళారు, ప్రజల్లోకి వెళ్ళారు. పారిపోవటమే. మీకు చట్టాలు తెలియదా? మీకు బెయిల్ వస్తాయి కదా. ఎమ్మెల్సీ అనంతబాబేమో 2 లక్షలు ఇస్తాను మీ కొడుకుని దానం చేసుకో అంటాడా? చీదిరి అప్పలరాజు ఏమో 1,50,000 ఇస్తా నీ కోడలను పంపించు పాచిపని చేయించుకోమంటావా? ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారు? మీ మేనిఫెస్టోలో ఉన్న పదాలు ఇవేనా? మీ 2.0 యాప్లో పెట్టే అంశాలు ఇవేనా? మీ రాజకీయ బడిపాఠాలు ఇవేనా? ఏ రాజకీయాలు చేద్దామని దుర్మార్గంగా భూములు దోపిడీ చేశారు, రాష్ట్రాన్ని నాశనం చేశారు. హత్యలకు మద్దతు పలకటం ఏంటండి? ఒక నిండు జీవితం, 10 రూపాయలు కూడా చేతిలో లేని జీవితం ఇవ్వాలి కదా. ₹1 కోటి ముఖ్యమంత్రి అయినాకి ఇస్తావా? ఆ తల్లి అడుగుతుంది. మీరు బలిసినోళ్ళు కాబట్టి, మీకు పదవులు ఉండేవాళ్ళు కాబట్టి, మీరు డాక్టర్లు కాబట్టి చెప్పు సమాధానం. చంద్రబాబు నాయుడు గారికి సమాధానం చెప్పే ముందు దానయ్య కుటుంబానికి చెప్పు. వాళ్ళని చూస్తేనే మనసు కలుగుతుంది కదండి. అవును, అసలు ఎవరు అడుక్కుండేవాలి కదా. అమ్మడి రాంబాబు గారు 20 లక్షలు ఇచ్చాడు కదా. వెళ్ళి 22 కేసుల్లో ముద్దాయికి దాని మీద ఏ కేసు లేదు. నిజానికి నేను ఇంకో మాట కూడా చెప్తున్నా వెంకటకృష్ణ గారు, ఈ రోజున 26లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నట్టయితే దాని నేరస్తులు అయ్యేవాడు. మర్డర్ కేసు పెట్టుండేవాళ్ళు, దాని మీద మర్డర్ కేసు పెట్టేవాళ్ళు. ఏం ఆలోచిస్తున్నారు సార్? మీకు మళ్ళీ రాజకీయాలు దానికి. అరే మా అమరావతి మహిళలను అడిగితే చెప్తారండి మీకు పాఠాలు. ఎక్కడైనా సిగ్గుందండి? ఎక్కడ దొరుకుతుంది చెప్పండి, పోతుందంటే ఎక్కడ దొరుకుతుంది చెప్పండి, కొనుక్కుంటారు. వీళ్ళ కొనుక్కున్న అమ్మరండి, ఆ షాప్ వాడు అమ్మడాలకి వాడికి సిగ్గుంది కాబట్టి. కత్తి విలువ కలదది. అంటే చాలా దుర్మార్గమైన పద్ధతిలో
జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సిందంటే ఓ పెట్టలేకపోయే గ్యాంగ్ కావాలండి, నేరగాళ్ళ సంస్కృతి కావాలి. నాకు అనిపిస్తుంది వీళ్ళందరినీ కూడా మన ఏదో ఈ మధ్యలో వచ్చిన కేజీఎఫ్ లాంటి సినిమాలో కనుక ఒక మోక సైన్యాన్ని తయారు చేసి ఈ రాష్ట్రాన్ని ఏదో ఒకటి అల్లరి చేయాలనే ఉద్దేశమే తప్ప ఆయనకి రాజకీయాల మీద కూడా ఇష్టం లేదు. మీకు మాట చెప్తాను సార్, రాజధాని ఎక్కడే ఉంటుంది అని అన్నాడు. ఆయన అధికారంలో ఉండే రాజధాని లేదు. ఇప్పుడు మావిగాని అంటున్నాడు. 26లో అధికారంలోకి వస్తే మావిగాని ఉండదు. అంటే 110 కిలోమీటర్ల నేషనల్ హైవే ఉండదు. అటు మచిలీపట్నం దగ్గర నుంచి గుంటూరు వరకు దోచుకుంటారు. ఇక అన్న కాలు పెడితే ఇక అంతే. ఈ దోపిడీ పరువనే కనిపిస్తుందండి సార్. ఓ మాజీ మంత్రే, ఒక డాక్టరే కొడుకు తప్పు చేశాడు, దానికి వేరే వ్యక్తిని బలిపశువు చేయాల్సిన అవసరం ఏముంది? కోర్టుకి వెళ్తాడు, బెయిల్ మీద వస్తాడు. అరే అటువంటి పనులు చేయమని లాగి 2 దెబ్బలు కొడతావు. ప్రమాదవశాత్తే జరుగుతాయి. ప్రమాదాలంటే ప్రమాదవశాత్తే జరుగుతాయి. అసలు ఉద్దేశపూర్వకంగా నేరం చేసిన వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు కాపాడండి. అనంతబాబుది ప్రమాదం కాదు, ఉద్దేశపూర్వకమైన నేరం. గజమాలలు వేశారు రంగరంగ వైభవంగా. ఈ అసలు ఈ పారిపోయిన అయితే వస్తున్నా జగన్నాథ రథ చక్రాలు నీ స్పీకర్ పదవి కోసం జగన్మోహన్ రెడ్డి గారిని నెత్తిని పెట్టుకొని జగన్నాథ రథచక్రాలు అయితే జగన్మోహన్ రథచక్రాలని, జగన్మోహన్ రెడ్డి రథచక్రాలని స్తుతించాడు, పాటలు పాడావు. వ్యక్తి చనిపోకుండానే రికార్డులు దక్కేశాడు. ఎవరో మహిళను తెచ్చేసి 4 కోట్ల రూపాయల భూమిని కబ్జా చేశాడు. ఏ శివశంకర్ గారు జైలు అంటే భయమా? బెయిల్ రాదని భయమా? మరి ఇంత పిరికి లక్షణాలు కలవాడు కమ్మ వైరస్ అని ఎట్టన్నారండి? ఏం మాట్లాడారు మీ రోజున? ఆ రోజున మీరు సభాధ్యక్షుడిగా మాట్లాడాల. ఒక మాట గుర్తు చేయాలి మీకు వెంకటకృష్ణ గారు, ముఖ్యమైన మాట. కోడెల శివప్రసాద్ గారు ఏ పాపం చేశారండి? ఏ తప్పు చేశారు సార్? రూపాయి డాక్టర్ అండి పలనాటి సింహం. పర్మిషన్ లేకపోతే ఫైన్ కడతానన్నాడండి. లిఖితపూర్వకంగా లేఖ రాస్తే కోర్టు కేసు పెట్టి అవమానపరిచి ఇబ్బంది పెట్టి ఆత్మహత్యకు గురయ్యేలా చేశారు కాదా? తమ్మినేని గారు మీరు ఉన్నారు కదా, చీదిరి అప్పలరాజు గారు ఒక పెద్ద దిక్కు కలిగిన తెలుగుదేశం పార్టీ దిగ్గజం గుంటూరు జిల్లా నాయకుడిని పొట్టలు పెట్టుకున్నారు కదండి. రాజమండ్రిలో 2 సెంట్ల కోసం గోడను ఖర్చు చేశారు. అచ్చెన్నాయుడు గారిని ఎలా తిప్పారు? దేవిని దేని మీద అరెస్ట్ చేశారు? లోకేష్ గారిని ఎక్కడ కూర్చోబెట్టారు? పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడ పడుకోబెట్టారు? చంద్రబాబు నాయుడు గారిని ఏం చేశారు? చంద్రబాబు నాయుడు భయపడలేదే, పారిపోలేదే, అరెస్ట్ చేస్తామంటే పదవులు అన్నాడే, వాహనం వేసుకొని వచ్చాడే, 53 రోజులు జైల్లోనే ఉన్నాడే. ఏ సార్ ఇవన్నీ ఉత్తర కుమార్ ప్రకల్పాలేనా జగన్మోహన్ రెడ్డి గారు? రైట్. ఒక్కొక్కరు పారిపోతున్నారు ఏంటండి? మీకు న్యాయస్థానాలు ఉన్నాయి, బెయిల్ ఇస్తాయి. నేర ప్రవృత్తి కాదు, చట్టం అంటే పారిపోతారు, అధికారం లేకపోతే ప్రజలంటే పారిపోతారు, ప్రజలతో ఉండరు. పారిపోవడం ఒకటే తెలుసు వీళ్ళకి. ఒక్క నిమిషం బాలకోటే గారు, చివరి మాట చెప్తుంది సార్. కిరణ్ రాయల్ గారు స్వాములు తిన్న స్వాములు, స్వాములు తిన్న స్వాములు అండి. అంతే అంతే. కిరణ్ రాయల్ గారు, ఈ భూముల కబ్జాలు కేసులు పెడితేనేమో ఎదురుదాడులు, ఇప్పుడు మీ తిరుపతిలో కూడా ఇష్యూ నడుస్తుంది కదా, ఏంటి దాని సంగతి ఏంటి? సార్ మీకు ఏబిఎన్ ప్రేక్షకులు నమస్కారం. నమస్తే. నమస్కారం సార్. భూమన కరుణాకర్ రెడ్డి ఆయన మేము అప్పుడప్పుడు ముద్దుగా ప్రపంచ సనాతన ధర్మ యోధుడు, సనాతన ధర్మం కాపాడి ఏకైక వ్యక్తి భారతదేశంలో ఆయన ఒక్కడే అని చెప్పి మేమందరం కూడా ఫీల్ అవుతుంటాం. అంత గొప్ప వేదాంతాలు మాట్లాడతాడు, నీతులన్నీ మాట్లాడతాడు, ఆయన అన్ని నీతులే మాట్లాడతాడు. కానీ చేసే పనులు మాత్రం భారీగా ఉంటాయి, ఎవరు ఊహించిన పనులు చేస్తాడు. ఈ రోజు మేము గతంలో ప్రభుత్వం రాగానే చెప్పాం, కరుణాకర్ రెడ్డి తిరుపతి ప్రాంతంలో, తిరుపతి చుట్టుపక్కల పంచాయతీల్లో 100 కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని, పొరంబోకు స్థలాన్ని కబ్జా చేసి గోడ కట్టుకొని అక్కడ వాళ్ళ అనుచరులను పెట్టుకొని ఉన్న ఎలక్షన్ సంబంధించిన కొన్ని వస్తువులన్నీ కూడా అక్కడే దాచిపెట్టాడని చెప్పి గతంలో మేము చెప్పాం.
అక్కడ వ్యవసాయం పేరుతో ఎవరు రానియకుండా గతంలో పోలీసులు వాళ్ళ ప్రభుత్వంలో అక్కడ అడ్డుకున్నారు, అన్ని చేశారు. ఈ రోజు మా ప్రభుత్వం రాగానే ఆయన అంటాడు ఒక మాట ప్రతిసారి, దమ్ముంటే విచారించుకోండి, ఏసీబీ సరే, సిబిఐ సరే, సిఐడి సరే, ఇంకా ఏమైనా అమెరికాలో ఆ పక్క ఏమైనా కూడా తీసుకురమ్మంటాడు. అన్ని పిలుస్తాడు ఆయన, అన్ని కావాలంటాడు. విచారించుకోమన్నాం. ప్రభుత్వం విచారించింది. విచారణలో 6 నెలల తర్వాత ఏం తెలియంది? అవన్నీ కూడా పొరంబోకు స్థలం, గవర్నమెంట్ సంబంధించిన పొరంబోకు స్థలము, దాన్ని భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబ సభ్యుల పేరుతో ఉంది. దీన్ని పూర్తిగా అక్కడ ఒక 7 ఎకరాలు, ఒక చోట 9 ఎకరాలు, దాదాపు 14-15 ఎకరాలకు పైగా కరుణాకర్ రెడ్డి 100 కోట్లకు పైగా దాన్ని కబ్జా చేశాడని చెప్పి ఈ రోజు తేలిపోయింది. ఈ రోజు ఏం మాట్లాడతారు సార్? మాట్లాడినా ఇప్పుడు మాట్లాడరు. ఇదే వైసీపీ మీటింగ్ వాళ్ళు చిన్న చిన్న అలిగేషన్ జరిగితే దాన్ని ధర్నాలు చేసి, దాన్ని వాళ్ళ సోషల్ మీడియాలో హల్చల్ చేసి, వైరల్ చేసి మాట్లాడేవాళ్ళు ఈ రోజు మీ పార్టీ నేత, మాజీ టీటీడీ చైర్మన్, ఒక మాజీ ఎమ్మెల్యే తిరుపతిలో అడ్డంగా దొరికిపోయాడు. అడ్డంగా బుక్ అయిపోయిన కరుణాకర్ రెడ్డి ఈ రోజు ఏం మాట్లాడతారు సార్? లేదు, మాటలు లేవు. అవన్నీ పక్కకు పెట్టేసి ఆంజనేయ స్వామి విగ్రహం ఎత్తుకెళ్ళిపోయిన మాట్లాడతారు ఆయన. ఎవరు ఆంజనేయ స్వామి విగ్రహం ఎత్తుకెళ్ళిపోయాడు? ఆ విగ్రహం మీద టీటీడీకి బాధ్యత లేదు. టీటీడీ ఏం చేస్తా ఉంది? హిందూ మతం బాధపడతా ఉంది, సనాతనవాదులు ఏం చేస్తున్నారు అన్నాడు. రాముడు విగ్రహం చేసినప్పుడు పట్టించుకోలేదు, తల తీసేసినప్పుడు. అంతర్వేద రథం కాలిపోయినప్పుడు మాట్లాడలేదు. దుర్గగుడిలో బంగారు కరిగించినప్పుడు మాట్లాడలేదు. తిరుపతిలో అనేక అపచారాలు జరిగినప్పుడు ఇదే కరుణాకర్ రెడ్డి గాని, ఇదే శ్యామల గాని, ఇదే వైసీపీ పేటీఎం గారు గాని ఎవ్వరు మాట్లాడరు. కానీ ఈ రోజు ఆయనకి భక్తి వచ్చేసిన ఒకసారిగా. అది ఎందుకు వచ్చింది? కేవలం సైడ్ ట్రాక్, ఈ కబ్జా విషయంలో బయట రావడంతో దాన్ని సైడ్ ట్రాక్ తీసుకెళ్లి మాట్లాడుతున్నారు. ఒకసారి ఏమో ఆ సైట్ నాది కానీ అంటాడు, కొడుకేమో మా సైట్ లోకి మీరు ఎలా ఎంటర్ అవుతారు, ఎవరు రైట్స్ ఇచ్చారు మీకు, ఏమైనా పేపర్స్ ఉన్నాయంటాడు. అర్థం కాదు వాళ్ళకే, వాళ్ళు ఊహించిన షాక్ ఇది. ఇది పెద్ద బిగ్ షాక్ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చింది. ఇది ఇలాంటివి ఇంకా అనేక మంది నేతలు, ఇక్కడ పెద్దిరెడ్డి కానివ్వండి, భాస్కర్ రెడ్డి కానివ్వండి, ఇంకా చోటా మోటా నేతలు ఉన్నారు. అందరూ కూడా 100ల కోట్లలో నుంచి కోట్లలోకి మొత్తం కబ్జాలు చేసి డబ్బులు పెట్టుకొని ఈ రోజు మమ్మల్ని ఎవరు ఏం చేస్తారంటే కుదరదు. నేను చెప్తున్నాను కదా సార్, చట్టం పవర్ఫుల్ గా పనిచేయాలి. ఇట్లాంటి వాళ్ళని కానీ మనం అరికట్టకపోతే రేపు రాబోయే ఎన్నికల్లో వీళ్ళు మళ్ళీ కోట్లు పెట్టడానికి, మనుషులు కొనడానికి, కోట్లు పెట్టుకోవడానికి కూడా వీళ్ళు మన ఆస్తినే మనకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మీరు చెప్పి డిబేట్ లో ఒకటే చెప్తున్నా సార్, కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళే తిరుపతిలో కాదు, చుట్టుపక్కల ప్రాంతాల రాష్ట్రంలో భూ కబ్జాలు విచ్చలవిడి చేసుకోరు. దీనిగా చట్టం తీసుకొచ్చి ఎంక్వైరీ చేసే అవసరం ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో వీళ్ళు పూర్తిగా మేమేం చేస్తామంటారు. చూడండి, అప్పలరాజు గురించి వద్దాం. చిన్న పిల్లోడే జగన్మోహన్ రెడ్డి అంటాడు. ఇదే జగన్మోహన్ రెడ్డిని రాళ్ళతో కొట్టినాడు ఒక చిన్న పిల్లోడే, కత్తితో పొడిచినాడు చిన్న పిల్లోడే. వాడిని మాత్రం 3-4 ఏళ్ళు జైల్లో పెట్టినారు. రాళ్ళతో కొట్టినాడు జైల్లో పెట్టినారు. యాక్సిడెంట్ గుద్దేసి చనిపోతామో జైల్లో పెట్టకూడదు. చిన్న పిల్లవాడు, కేసులు తారుమారు చేస్తారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు సార్. ఈ రోజు ప్రజలు గమనిస్తున్నారు. రోజుకు ఒక జగన్మోహన్ రెడ్డికి ఐపీ కాలం చెల్లిపోయింది. మనం చూస్తున్నాం. ఎప్పుడైతే రావాలని ఒక తెరపై తీసుకొచ్చి రాముడినే తిట్టించాడో ఆ రోజుతో జగన్మోహన్ రెడ్డి పథకం మొదలైపోయింది. చూస్తున్నాండి, రోజుకు అరెస్ట్ అవుతున్నారు, పార్టీ దిగజారిపోతుంది, కేసులు ఇరుక్కుంటున్నారు, అన్ని విషయాలు బయటపడుతున్నాయి. వెంకటేశ్వర స్వామితో ఆడుకున్నాడు. ఇవన్నీ కూడా హిందూ మతంతో ఆడుకుంటే ఇలానే ఉంటుందని చెప్పి కూడా మరొకసారి హెచ్చరిస్తున్నాం సార్. రైట్. ఇక వీళ్ళు మాట్లాడిన మాటలు కూడా ఒకసారి చూస్తే, ప్రభుత్వం కేసులు ఆలస్యం చేస్తోంది అని వాళ్ళే మాట్లాడుతున్నారు. కూటమి పార్టీల కార్యకర్తలు మా ప్రభుత్వం ఏమీ చేయట్లేదు, చూసి చూన్నట్టుంటోంది, సీరియస్గా రియాక్ట్ అవ్వట్లేదని కూటమి పార్టీ కార్యకర్తలు ఎలాగో అంటున్నారు మొదటి నుంచి. వైసీపీ నాయకులు కూడా అంటున్నారు, ఏది సీరియస్, ఏది ఇన్సిడెంట్ జరిగితే వెంటనే చేయాలి కానీ లేట్ ఏంటి అని మాట్లాడుతున్నారు. మరి తమ్మినేని సీతారాం విషయంలో ప్రభుత్వం ఎందుకు అలసత్వంగా ఉంది, ఎందుకు పట్టుకోలేకపోతుంది ఇన్ని రోజులైనా అనేది ఒక విషయం. ఘటన జరిగిన 4 రోజుల తర్వాత నిన్న సాయంత్రం ఎందుకు అరెస్ట్ చేశారు అప్పలరాజుని అనేది ఒకటి. వాళ్ళే చెప్తున్నారు, ఇన్ని సంవత్సరాల నుంచి మేము అనుభవిస్తున్నాం ఈ భూమిని, మాదే అని చెప్పి వాళ్ళు అంటుంటే మరి ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఊరుకున్నారు కరుణాకర్ రెడ్డి గారు అనుభవిస్తున్న భూమిని? ఈ అంశాలు కూడా మాట్లాడారు. సత్యమూర్తి గారు, మనం ఎంతో మంది రాజకీయ నాయకులను చూసాం, మీరు ఇంకెక్కువ మందిని చూసుంటారు, ఎక్కువ విమర్శలు చూసుంటారు, ఎక్కువ చర్చలు చూసుంటారు, ఎక్కువ అసెంబ్లీ సమావేశాలు చూసుంటారు, ముఖ్యమంత్రులు చూసుంటారు, ప్రతిపక్ష నాయకులు చూసుంటారు, తిట్టుకోవడాలు, విమర్శించుకోవడాలు. కానీ ఎంత భయంకరమైన విమర్శలు చేస్తున్నా కూడా దేనికైనా టైం రావాలే అన్నట్టు చూస్తున్న ఒక సందర్భం చూపిస్తే మీరు ఇప్పుడు ఇంత ఓపిక ఉంటుందా మనిషికి అని కూడా అనిపిస్తుంది.
ఆ మాట్లాడిన వాడు చెలరేగిపోయి మాట్లాడి ఇవాళ ఎక్కడున్నాడో కూడా అని తెలుస్తుంది మనకి. ఒకసారి అసెంబ్లీలో సీదిరి అప్పలరాజు గారు మాట్లాడింది బయట ప్లే చేయండి అమ్మా. నేను డాక్టర్ అధ్యక్ష, నాకు తెలుసు ఇది ఒక రకమైనటువంటి మానసిక వ్యాధి, ఇది ఒక జబ్బు అధ్యక్ష. ఇట్స్ మెడికల్ ఎమర్జెన్సీ, ఇట్స్ మెడికల్ ఎమర్జెన్సీ. మీరు దయచేసి ఈ శాసనసభ ఆవరణలో ఉన్నటువంటి డాక్టర్ని పిలిపించి ముందుగా ఆయనకి పరీక్షలు చేయించి హాస్పిటల్లో జాయిన్ చేయించి జబ్బు నయమైన తర్వాత మళ్ళీ ఈ అసెంబ్లీకి తీసుకొని వస్తే ఈ అసెంబ్లీలో ఉన్నటువంటి శాసనసభ్యులందరికీ మంచిదని, ఇకనైనా ఆయన 40 సంవత్సరాల అనుభవం అన్నారు, చాలు ఆయన సేవలు చాలు ఈ రాష్ట్రానికి, రెస్ట్ తీసుకోమనండి. నేను డాక్టర్ అధ్యక్ష, నాకు తెలుసు ఇది ఒక రకమైనటువంటి మానసిక వ్యాధి, ఇది ఒక జబ్బు అధ్యక్ష. ఇట్స్ మెడికల్ ఎమర్జెన్సీ, ఇట్స్ మెడికల్ ఎమర్జెన్సీ. మీరు దయచేసి ఈ శాసనసభ ఆవరణలో ఉన్నటువంటి డాక్టర్ని పిలిపించి ముందుగా ఆయనకి పరీక్షలు చేయించి హాస్పిటల్లో జాయిన్ చేయించి జబ్బు నయమైన తర్వాత మళ్ళీ ఈ అసెంబ్లీకి తీసుకొని వస్తే ఈ అసెంబ్లీలో ఉన్నటువంటి శాసనసభ్యులందరికీ మంచిదని, ఇకనైనా ఆయన 40 సంవత్సరాల అనుభవం అన్నారు, చాలు ఆయన సేవలు చాలు ఈ రాష్ట్రానికి, రెస్ట్ తీసుకోమనండి. అనకూడదు కానీ ఆ స్థాయి వ్యక్తిని ఈ బచ్చా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి ఏమైనా బాధ అనిపిస్తే నాకేమీ ఐ డోంట్ దిస్ థింగ్. మెడికల్ ఎమర్జెన్సీ చూపించండి, మెంటల్ ఏదో ఇది ఉంది ఇంబ్యాలెన్స్ అని చెప్తున్నాడు. పైగా 40 సంవత్సరాలు సేవ చేశాడు, ఇక చాలు ఈ రాష్ట్రానికి. ఈయన ఎవరు డిసైడ్ చేయడానికి? ఇప్పుడు ప్రజలు చెప్పారు కదా ఎవరు కావాలో ఎవరు వద్దో. అంటే ఈ రకమైన అహంభావం, ఈ రకమైన దాన్ని ఏమన్నా కూడా ప్రవృత్తిని, మానసిక ప్రవృత్తిని, లేకపోతే ఆ రకమైన శాడిజాన్ని, సైకోయిజాన్ని ఆ టీం అంతా అలాగే ఉంటదేమో. అతను మాట్లాడటమే కాదు, పక్క నుంచి వెకిల్ నవ్వులు నవ్వేవాళ్ళు. అంటే ఏంటి అది పెద్ద జోకా, ఒక పెద్ద జోకు లాగా. అంటే వీళ్ళు ఎదుటి మనిషిని కించపరిచే ఒక, అది చాలా గొప్ప విషయం అనుకుంటారు, ఒక చాలా గొప్ప విషయం అనుకుంటున్నారు. మనం రాజశేఖర రెడ్డి టైంని ఆ టైంలో కూడా వాదోపవాదాలు జరిగేవి, బీభత్సంగా జరిగింది. రోసయ్య గారు ఆయన ఆర్థిక మంత్రిగా ఉండి ఆయన చెడుకులు వేసేవాడు. చాలా వేసినప్పుడు దానికి లేచి సమాధానం చెప్పటమో లేకపోతే నవ్వుకోవటమో చేసేవాళ్ళు. కానీ ఇంత అసహ్యంగా, ఇంత జుగుప్సాకరంగా మనుషులు ఒక మనిషిని ఒక న్యూనత పరుస్తూ చేసే కామెంట్లు ఇవి నిజంగా కూడా. ఇందాక బాలకోటయ్య గారు కూడా ఒక విషయం ప్రస్తావించారు. ఆయన స్పీకర్గా తమ్మినేని సీతారాం ఉండే చంద్రబాబుని పట్టుకొని కూర్చో, ప్రతిపక్ష నాయకుడు నీకు రాజకీయ బీఫామ్ ఇచ్చి సంతకం పెడితే గెలిచిన వాడివి, కూర్చో. అంటే ఇదంతా ఎందుకు? జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి ఇంత బరి తెగించి మాట్లాడటం. మీకు బరి తెగించి మాట్లాడటం అనేది అదేదో గొప్ప విషయం కాదు. నువ్వేదో మంత్రివైతే ఆ మంత్రి పదవి ఎందుకు వచ్చింది? ప్రజలకు ఏదైనా సేవ చేయడానికి వచ్చింది, అంతేగాని నీ అహంభావాన్ని ప్రదర్శించడానికి కాదు. అట్లా అంత ప్రవర్తించిన వ్యక్తి, ఇప్పుడు మీరు వేసిన క్లిప్పింగ్ చూసిన తర్వాత ఈ శ్రీదేవి అప్పలరాజుని అరెస్ట్ చేసేటప్పుడు, అంటే నేను ఈ మాట చెబుతూ నేను నవ్వుతున్నానంటే మీరు ఆ విజువల్ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఆయన బాధపడి ఏడుస్తున్నాడు, పోలీసులు అరెస్ట్ చేస్తుంటే వాళ్ళ మిస్సెస్ ఏడుస్తున్నారు, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏడుస్తున్నారు. ఏమవుతుంది? వస్తాడు, ఇప్పుడు 14 రోజులు రిమాండ్ పడది, వస్తాడు కదా, మళ్ళీ తర్వాత రిమాండ్ పొడిగించకపోతే ఇంటికి వస్తాడు కదా. మిస్సెస్ బాధపడుతుంది, ఏడుస్తుంది అంటే అర్థం చేసుకుందాం, ఓకే, భర్తను పోలీసులు తీసుకుని చచ్చిపోయిన అతని నేను అదే చెప్తున్నా. అతని బెల్లం వచ్చి నీ ఇంట్లో నౌకరి పని మనిషిగా నీకు పాచి పని చేయాలంటావా నువ్వు? నీకు దానయ్య యాదవ్ కుటుంబం గుర్తు రాలేదా? ఏడవలసింది ఎవరు ఈ టోటల్ ఎపిసోడ్ లో? దానయ్య యాదవ్ కుటుంబం ఏడవాలి. మీరు అక్రమంగా ఆ బుల్లెట్ అతని పేరు మీద ఉన్న కారణంతో సిద్ధార్థ త్యాగి అనే ఒక పిల్లవాడిని మీరు కేసులో ఇరికిచ్చారే. అతను నేను ఐ హర్డ్ ఈజ్ బ్రాహ్మిన్ ఫ్యామిలీ వాళ్ళది. అతన్ని తీసుకొచ్చి కేసులో ఇరికిచ్చారే. అతనికి సంబంధం, ఆ బుల్లెట్ అతని పేరు మీద ఉందని చెప్పి నువ్వు వచ్చి లొంగిపోవాల్సిందే బలవంతంగా అని చెప్పి పోలీసుల దగ్గర లొంగిపోయేలాగా చేశారే.
ఇది కదా ఇప్పుడు కదా సమాజం నవ్వాల్సిన విషయం. మీరు ఎంత నిజంగా ఆ దానయ్య యాదవ్ అతని కుటుంబాన్ని తలుచుకుంటే మీరు ఆ విజువల్ వేసినప్పుడు వెంకటకృష్ణ గారు నిజంగా ఏడుపు వచ్చింది. వెంకటకృష్ణ గారు ఎంత హృదయ విదారకంగా ఉంది. ఆ కుటుంబానికి ఆధారం ఏంటి? రేపటి నుంచి ఎవరు వాళ్ళ పిల్లలకి ఎవరు తిండి పెడతారు? ఆ ముసలి తల్లిని ఎవరు పోషిస్తారు? దానయ్య భార్యని ఆమె ఎట్లా బతకాలి? ఈ అత్తగారిని, ముసలి అత్తగారిని, ఇద్దరు పిల్లల్ని ఎట్లా పోషించుకోవాలి? పాపం అనాల్సింది ఆ కుటుంబాన్ని కదా. ఇంత దారుణమైన మనస్తత్వంతో బిస్కెట్లు ఎవరైనా పాలల్లో ముంచుకు తింటారు. ఆ పిల్లలకి నీళ్ళల్లో బిస్కెట్ కలిపి పెడుతుంది నీళ్ళల్లో. ఎంత హృదయ విదారకమైన సిచ్యుయేషన్, పరిస్థితి వీకే గారు. మన నిజంగా ఆ కుటుంబం కదా ఈ రోజున ఏడవాల్సిన కుటుంబం. అరెస్ట్ చేయంగానే పెద్ద పొలోమంటూ నేను సడన్ గా చూసి ఏమైంది, ఏదన్నా పాత విజయాలు వేస్తున్నారేమో అనుకున్నా, అతనికి ఏమన్నా అయిందేమో సీదిరి అప్పలరాజుకి అనుకున్నా. అంటే ఎంత ఒక అరెస్ట్ చేశారు, నువ్వు తప్పు చేశావు, నీ కొడుకుని కాపాడుకోవటానికి ఇంకొక పిల్లాన్ని తీసుకెళ్లి కేసులో ఇరికిచ్చావు, వాళ్ళది పాపం కాదా? వాళ్ళని పాపం అనవా నువ్వు? వీళ్ళందరినీ, ఈ నేరస్తులందరినీ సపోర్ట్ చేయటం అనేది ఒక అలవాటుగా పెట్టుకొని మొత్తం ప్రతి నేరస్తుడిని తీసుకొచ్చి ప్రతి నేరస్తుడికి సపోర్ట్ చేయడం ఏంటండి? ఏం మనస్తత్వం అండి ఇది? ఇప్పుడు కూటమి పార్టీల కార్యకర్తలు మొదటి నుంచి అంటున్నారు, మా వాళ్ళు వచ్చేదో చేస్తారనుకుంటే ఏమీ చేయట్లేదు, వాళ్ళు చెలరైపోతున్నారు. వాళ్ళు నిజమే చెలరైపోతున్నారు. ఇప్పుడు అదే కనపడుతుందిగా, మన కళ్ళ ముందున్న 3 కేసులు చెలరైపోతున్న కేసులే. ప్రభుత్వం ఉదాసీనంగా ఉంటుంది కాబట్టి చెలరైపోతున్నారని కార్యకర్తలు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో అదే జరుగుతుంది. అలాగే కేసులు పెట్టడంలో, వీళ్ళ మీద కేసులు బుక్ చేసి వాళ్ళని చర్యలు తీసుకోవడంలో కూడా ప్రభుత్వం ఆలస్యం చేస్తుందని మొదటి నుంచి అంటున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, కూటమి పార్టీల కార్యకర్తల నాయకులు మాత్రమే కాదు, వైసీపీ నాయకులు కూడా అంటున్నారు, ఈ ప్రభుత్వానికి చేత కావట్లేదు, వెంటనే కేసులు పెట్టట్లేదు అనే ఘటన జరిగితే వెంటనే పెట్టట్లేదు. అది కూడా వినిపిస్తాను. అంబటి రాంబాబు గారు ఏమన్నాడు ఒకసారి వినండి. ముఖ్యమంత్రి సీరియస్, టీవీ5 ముఖ్యమంత్రి సీరియస్, ఈనాడు ముఖ్యమంత్రి సీరియస్, ఏబిఎన్ ముఖ్యమంత్రి సీరియస్. చేస్తున్న డబ్బా ఏంది స్వామి? 15వ తారీఖు జరిగితే 17వ తారీఖు సీరియస్ ఏంటి స్వామి? ముఖ్యమంత్రి గారు 15వ తారీఖు సంఘటన జరిగితే 15వ తారీఖు కేసులు రిజిస్టర్ చేయకోకుండా 17వ తారీఖు సాయంత్రం సీరియస్. నీ సీరియస్ మాకు తెలీదా? పంప మునుగుతుందని సీరియస్ అయితే గల్లా మాధవ్ని సస్పెండ్ చేసి మా సోదరిని, అలాగే మరొక మా సోదరు ఉంది పాపం హోంమంత్రి గారు, ఆమెను తీసేసి ఇంకోటికి ఆ పవన్ కళ్యాణ్ గారికి బాగా స్ట్రిక్ట్గా చూస్తా అంట. ఏమి సీరియస్ అయ్యా? కామెడీ సీరియస్ ఇది. ఇన్ని ఘోరాలు జరుగుతుంటే సీరియస్ అని మాత్రం నీకు సంబంధించిన వాటిలో వేసుకుంటావు అంతే. రామకృష్ణ గారు ఇప్పటికి 10 సార్లు పోలీసుల్ని తొయ్యటం, లేకపోతే పట్టాపురం పోలీస్ స్టేషన్ లో ఎన్ని ధర్నాలు చేయటం చేసిన అంబటి రాంబాబు ఇంకా ఫ్రీగా తిరుగుతున్నాడు అంటే నిజంగా కూడా ఆలోచించుకోవాలి. ఘటన జరిగితే మీరు ఏం చేయలేకపోతున్నారు అంటున్నాడు. 15వ తారీఖు ఘటన జరిగితే 17వ తారీఖు ఏంటి సీరియస్? ఎందుకు 2 రోజులు ఎందుకు లేట్ అయింది అంటున్నాడు. మరి నిజంగానే అప్పలరాజుని 4 రోజుల తర్వాత అరెస్ట్ చేయడం ఏంటి? తమ్మినేని సీతారామన్ ఇంతవరకు పట్టుకోకపోవడం ఏంటి? భూమన గారు భూములు ఎప్పటి నుంచి అనుభవిస్తున్నారంట వాళ్ళు చెప్తున్నారు, అదేంటి? అనంతబాబుది ఇంకా ఇంతవరకు ఆ ఇంటికి వెళ్ళకపోవడం ఏంటి? ఆ ఇంటికి డబ్బులు ఇవ్వకపోవడం ఏంటి? పైగా సస్పెండ్ చేయమంటున్నాడు ఎవరిని? ఎమ్మెల్యే గారిని, గుంటూరు ఎమ్మెల్యే గారిని. హోమ్ మినిస్టర్ ని తప్పించమంటున్నాడు. మరి వీళ్ళు ఎంతమందిని సస్పెండ్ చేశారు? రామకృష్ణ గారు, ప్రభుత్వం ఒకటి సార్, ఇప్పుడు మీరు చెప్పిన అవన్నీ కూడా ఉన్నాయి. కొంత అసహనం కూడా కార్యకర్తల్లో వెలుపుచ్చారు. గతంలో కూడా ఒక చర్చలో మీరు కూడా మాట్లాడారు. ఇవన్నీ జరిగినాయి. వెంకటకృష్ణ గారు, ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మేము మళ్ళా ఇంకొకసారి ఆ రోజు చెప్పాను, ఇది పాంచి అప్పుడు ఎమోషన్ గా ఉన్నారు ఇంకా మా కార్యకర్తలు. ఈ రోజు కూడా మళ్ళా చెప్తున్నాను, కొంత నా మాటలో నాకు అలా మనోభావాలు అర్థమైనా కానీ మా ప్రభుత్వం నడిచే విధానం చెప్పాలి కాబట్టి అది ప్రతినిధిగా, పార్టీ ప్రతినిధిగా లేదా ప్రభుత్వానికి అధికార పార్టీ ప్రతినిధిగా చెప్పేటప్పుడు ఖచ్చితంగా మేము చెప్పేది ఒకటే, ఇది కక్ష సాధింపు కాదు. ఇది స్పష్టమవుతా ఉంది. ఇప్పుడు మీరు ఒక వీడియో క్లిప్పింగ్ చేశారు, మంత్రిగా ఉండి అప్పలరాజు గారు మాట్లాడినటువంటి మాటలు
చూసిన మనకే ఆ విధంగా బాధ కలిగితే అనిపించుకుని అవసరం లేకుండా అంత టాలెస్ట్ లీడర్ ఆఫ్ ది ఇండియా, పెద్ద ప్రపంచంలో గుర్తింపు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఆ మాటలు పడతా ఎవరితోనో అనిపించుకునేటువంటి పరిస్థితి ఇస్తే మనకే బాధేసింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, అయినా మేము ఆ సందర్భంగా కేసులు పెట్టలా. మేమేమి వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్ చేస్తాడనో, లేదా వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్ చేస్తే ఈయన ఇంకొకరిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో సరెండర్ చేస్తాడనో, లేదు కేసుని మసిపూసి మారేడుకాయపై చేయబోతాడనో మేమేం ఊహించలా, మాకేం తెలియదు. లేదా తమ్మినేని సీతారాం గారు మీరు చెప్పినట్టుగా ఇంకా లకారాలు కూడా మాట్లాడినటువంటివి ఉన్నాయి, కానీ ఇంకా చాలా చండాలంగా మాట్లాడినటువంటివి ఉన్నాయి. మా తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ భవిష్యత్తును పొంది తర్వాత రాజకీయ పార్టీ మారి మరలా తెలుగుదేశం పార్టీలోకి వచ్చి నేను జెండా కప్పుకునే చనిపోతాను, తెలుగుదేశం పార్టీ జెండానని చెప్పి మళ్ళా పార్టీ మారి సరే స్పీకర్ గా అయ్యే అవకాశం వచ్చిన తర్వాత ఆ హుందాతనాన్ని మెయింటైన్ చేశాడా లేదా ప్రజలు చూశారు. అయితే అది కూడా మేము కష్ట సాధింపుకి వెళ్ళా, ఆయన పోచరీ చేస్తాడని లేదా ఏదో ఆయన కుటుంబంలో సంబంధించిన వాళ్ళు కాగితాలు సృష్టించేస్తారని మాకేం తెలియదు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించినటువంటివి ఇక అక్కడే అంబటి రాంబాబు గారు ఆయన ఇష్టానుసారంగా బూతులు మాట్లాడతాడని ఆయనే చెప్పాడు, నేను తప్పే మాట్లాడింది కాదు, నా ఇంటి మీదకి ఎందుకు వచ్చారని అన్నాడు, కానీ నేను తప్పు మాట్లాడలేదని ఆయన అనలేదు. అలాగే ఏదో అంబటి రాంబాబు గారు నువ్వు ఛాలెంజ్ నువ్వు వేసుకో, నువ్వు అరెస్ట్ చేస్తావా అంటే అరెస్ట్ చేయడానికి లేదా ఛాలెంజ్ ఇస్తే ఉండేది కాదు. ఇది ప్రజా పన్నులతో ప్రజలు కడుతున్నటువంటి పన్నులతో నడుస్తున్నటువంటి ప్రభుత్వం, ఒక బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇదేదో నాకో మీకో కోపం వచ్చింది కాబట్టో, ఎదుటివాడు తొడగొట్టాడు కాబట్టో చేసే రాజకీయ ఛాలెంజ్ లో ఉడత ఊపులు ఉత్తర కుమార్ ప్రగల్భాలకో మేమేదో దాన్ని మనసులో పెట్టుకుని దాని గురించి చేసే రాజకీయం, దాని గురించి అధికార పార్టీ మేము ప్రభుత్వాన్ని నడపట్ల. 6 కోట్ల యొక్క ప్రజల యొక్క సంక్షేమాన్ని అభివృద్ధిని ఇందాకే చెప్పాను దృష్టిలో పెట్టుకున్నాం. మాకు అధికారానికి ప్రజాప్రతినిధులకి మధ్యలో ప్రజలు ఉన్నారు. మా ఈ అధికారం రాగానే మేము ప్రజాప్రతినిధులు అయ్యాం, మాకు అధికారం వచ్చింది కాబట్టి అప్పుడు చేసేస్తామంటే కుదరదు. మధ్యలో ప్రజలు ఉన్నారు, ప్రజలను దృష్టిలో పెట్టుకునే మా పరిపాలన సాగుతుంది. ఇందాక మంచి పాయింట్ కోడెల శివప్రసాద్ గారు నాకు చాలా అత్యంతమైనటువంటి సన్నిహితులు, రాజకీయాల్లో 35 సంవత్సరాల పైన నాతో వ్యక్తిగతంగా చాలా అనుబంధంగా ఉన్నటువంటి వారు. ఆయన మొదటి నుంచి అందరికీ తెలుసు. మరి ఆయన మరణం వ్యక్తిగతంగా నాకు చాలా బాధాకరం. ఆయన పేరు తెలిసినప్పుడల్లా కళ్ళంటే నీళ్ళు వస్తాయి. అటువంటి నాయకుడిని మనం మరలా చూడలేం. పల్నాడు ఏరియాలో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎదురొడ్డి నిలిచినటువంటి మహానాయకుడు కేవలం పాత ఫర్నిచర్ ఎత్తుకెళ్లిపోయారు అని చెప్పి ఒక నింద ఇస్తే, నేను ఫర్నిచర్ కి ఎంత కడతానో మీరు తీసుకోండి అంటే ఆనాడు కనీసం హుందాగా స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి సీతారాం గారు మాట్లాడకపోవడం దురదృష్టకరం. నేను అదే చెప్తాను సార్, రాజకీయ పార్టీల్లో ప్రతినిధులు అవుతాం లేదా ప్రజాప్రతినిధులు అవుతాం, భగవంతుడు దయ తెలిస్తే ఇంకా ఉన్నత స్థానాలకు వెళ్తాం. కానీ మనం ఏదో ఒక ప్రతినిధిగా ఉన్నాం కాబట్టి ఇష్టానుసారంగా మాట్లాడదాం, ఏదో తప్పు మాట్లాడినా రైట్ అని సప్పట్లు కొడదామని చెప్పి అనుకుంటే అది భవిష్యత్తులో ఎప్పుడోసారి తిరిగి వస్తుంది. ఎందుకంటున్నానంటే అది చాలా దురదృష్టకరమైన సంఘటన. చెప్పాల్సింది ఆ రోజు స్పీకర్ గా నిజాలు ఆయనకి తెలుస్తుంది. ఆ రోజు జరిగినటువంటి అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు తెలుసు. ఇది కాదు ఇది నిజమే అని చెప్పకపోతే ఇంకేది. ఇప్పుడు నేనున్నా సార్, నేను నా కళ్ళ ముందు జరుగుతుంది, తప్పో ఒప్పో చెప్పకపోతే ఇంకా నేనెందుకు ఎవడో నా పక్కనున్నాడు ఏదో తప్పు చేస్తే శభాష్ అని అంటే ఇది ప్రజలు చూస్తా ఊరుకుంటారా? 10 రోజులు కూడా మీ టీవీలో కూర్చొని ఇచ్చేవాడు కాదు. నేను 20 ఏళ్ల నుంచి చర్చలకు వస్తానన్నా లేదా ఒక 35 సంవత్సరాల నుంచి ఏ పోస్టులు చేయకపోయినా ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో ఒక నాయకుడిగా నిలబడ్డానన్న కారణం ఏంటి? శాంటిటీ. నేను మాట్లాడిన దానికి నిలబడతాను, నేను చెప్పింది వాస్తవం అవుద్ది, ప్రజల్లోకి వచ్చి మీరు వెరిఫై చేసుకున్నా. రెండో పొలిటికల్ గా ఉన్నాం కాబట్టి మనం మాట్లాడేటువంటి మాట. ఇప్పుడు ఆ రోజు సీతారాం గారు చేసింది మరి తిరిగి తీసుకురాగలరా? ఈ రోజైనా తర్వాత అయిపోయింది, ఈ రోజైనా నిజం చెప్పానంటే ఆయన్ని. ఆ రోజు జరిగినటువంటి సంఘటన నిజంగా ఆయనకి సంబంధం లేదు అనేటువంటి మాట ఈ రోజైనా చెప్పాలి కదా. ఎందుకు చెప్తారు? కావాలనే చేసినప్పుడు ఎందుకు చెప్తారండి? ఇప్పుడు కావాలని చేసింది కదా, అందరు కావాలని కూడబలుపులు చేసింది కాబట్టి ఇప్పుడు అలా ఎందుకు చెప్తారు? మంత్రులు కానీ వాళ్ళందరూ కూడా తిరిగి ఫర్నిచర్ ఇచ్చారో లేదో ఒకసారి వెరిఫై చేయమనండి సార్. అంటే నేను అనేది తెల్లగా పాత ఫర్నిచర్ తీసుకున్న తర్వాత కొత్త మంత్రులు వచ్చినాక ఆ పాత ఫర్నిచర్ వాడుకోవాలి, అది తీసుకొచ్చి ఎక్కడ పెడతారు అనుకుంటారు. అంటే వాస్తవాలు తెలవాలి కదా సార్. సందర్భం వచ్చింది కాబట్టి ఈ రోజు ఇది ఎప్పుడు మాట్లాడే అవకాశం రాలేదు కాబట్టి ఎంతసేపు టైం తీసుకున్నాను సార్. అందుకనే చెప్తుంది ప్రధానంగా 2 రావాలి. ఒకటి, ఇటువంటి ఆకస్మిక మరణాలు ప్రత్యేకించి ప్రమాదవశాత్తు జరిగినటువంటి ఆ మరణాలు మీరు లేవనెత్తినందుకు ప్రభుత్వం కాంపన్సేషన్ చేసే విధంగా ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రజాప్రతినిధులుగా ఉండి నేరం చేసినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ప్రజాప్రతినిధులు కోర్టులు ఉన్నాయండి మన దగ్గర
కాదు, మన దగ్గర చాలా చట్టాలు ఉన్నాయి. కుటుంబ పెద్ద చనిపోతే పేద కుటుంబాల్లో బీపీఎల్లో బాలకోటే గారు బిలో పావర్టీ లైన్లో కుటుంబ యజమాని చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి చాలా పథకాలు ఉన్నాయి. తర్వాత ఇన్సూరెన్స్లని లేకపోతే ఏవో సంక్షేమ పథకాలు కుప్పలుగా ఇచ్చేస్తున్నారు కదండి. నిజంగా కూడా సామాజిక సంక్షేమ మండలి చైర్మన్ గారు ఇటువంటి విషయంలో ఏదో ఒక ఇనిషియేషన్ అయితే ఉండాలండి. ఆమె చెప్తుంటే చాలా బాధ అనిపించింది. గతంలో ఒక ఇష్యూ నేను ఇలాగే డిబేట్ చేశాను, అనంతపూర్ జిల్లాకు సంబంధించింది, చాలా సంవత్సరాల క్రితం. మళ్ళీ ఇప్పుడు అది చూస్తే నాకు అనిపించింది, ఎక్కడ పోతున్నాయి సంక్షేమ పథకాలు? ఒక తల్లి నా భర్త చనిపోయిన రోజు ఇంట్లో 10 రూపాయలు కూడా లేవంది అని అంటే మీరు పెట్టే వేల లక్షల కోట్ల రూపాయలు ఏ సముద్రంలో పోతున్నారనేది నాకు అర్థం కాల. బాలకోటే వెంకటకృష్ణ గారు, ఇప్పుడే తిరువురికి సంబంధించి దాదాపు ఒక 30 మంది కార్యకర్తలు నా బోర్డు సమావేశంలో కూర్చొని టీవీ డిబేట్ అవుతుందంటే వెంకటకృష్ణ గారిది ప్రథమైన మాటలు వింటామన్నాను చెప్పి మీ మాటలు వెళ్ళారు. నాకు రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర దగ్గర నుంచి నాకు వచ్చే డిమాండ్ ఏంటంటే, అన్న గత 5 ఏళ్ల పాపాల పైరవలన మనం ఏం చేస్తున్నాం? నిన్నకుంటున్నామా, చర్యలు తీసుకుంటున్నామా? ఓ ప్రధానమైన ఎజెండా ఇది అందరూ మాట్లాడుతున్నది. గాయపడ్డ తెలుగుదేశం వాళ్ళు గర్జించి మరీ మాట్లాడుతున్నది. నిజానికి ఏంటంటే కౌరవ సభన్న కొద్దిగా నయమేమో, కొంత ధర్మం ముందు ఉన్నట్టు అందులో. ఎందుకంటే భీష్ముడు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ లాంటి పెద్దలు ఉన్నారు కాబట్టి విదురుడు ఉండుంటాడు. కానీ నాటి కౌరవ సభ, జగన్మోహన్ రెడ్డి గారి సభ దుర్మార్గంగా, ఏంటి సార్ నేను ఇప్పుడే విన్నాను, చీదిరి అప్పలరాజు మాట్లాడిన మాట చంద్రబాబు నాయుడు గారిని మెంటల్ ఎమర్జెన్సీ ప్రకటించాలా అర్జెంటుగా, లేకపోతే సభలో ఉన్న ఎమ్మెల్యేలకు ప్రమాదమా? వెంకటకృష్ణ గారు, కొంతమంది చనిపోతే నక్కలు కూడా తినవు. పుణ్యాత్ములు మాత్రమే నక్కలు అంటాయి. పాపాత్ముల దేహాలను నక్కలు తినవు. చీదిరి అప్పలరాజు దేహాన్ని కూడా నక్కలు తినవు. ఎంత ఒళ్ళుబలిసిన మాటలండి, రోమాలను ఎక్కడబడుతుంది. నా తండ్రిలో నా తనయున్నో అంటే క్షమిస్తామా వెంకటకృష్ణ గారు? ఇదే మాజీ మంత్రి, ఇతగాడైనా పిల్లాడు, ఇతగాడైనా డాక్టరు, ఇతగాడైనా మాజీ మంత్రి, ఇతగాడిగా నువ్వు మంత్రి పదవి ఇచ్చింది ఏంటి సార్ ఈ నేర ప్రవృత్తి? అంటే ఒక ధీశానిగా చంద్రబాబు నాయుడు గారు ఢీకొన్నాడు కాబట్టి, మనోధైర్యంతో ఉన్నాడు కాబట్టి సరిపోయింది. కానీ ఏంటి సార్ ఆ మాటలు? అనవలసిన మాటలేనా? అన్నం తినే మాటలేనా? నోటితో మాట్లాడే మాటలేనా? ఇంకో మాట చెప్పాలి సార్ వెంకటకృష్ణ గారు, మీరు దానయ్య కుటుంబాన్ని నిశ్చితంగా పరిశీలించడాన్ని చాలా 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 మీరు నాకు పరిచయం కాబట్టి మిమ్మల్ని మెచ్చుకోవడంలా కంగ్రాచులేషన్స్ సార్. అంటే ఆ కుటుంబ జీవనస్థితి, 10 రూపాయల చేతిలో లేనితనం, ఆఖరికి బిస్కెట్లను నీళ్లలో కలిపి పిల్లలకు తినిపించుదాన్ని కూడా మీరు పసిగట్టారంటే వచ్చేయండి సార్ రాజకీయాల్లోకి. అవసరం సార్ మీలాంటి వాళ్ళు, అవసరం అంటే ఈ రోజున కాదు సార్ మానవ, ఇప్పుడు ఆ దాతృత్వం ఉండాలి కదండి, ప్రజాప్రతినిధి ఆ కోణం ఉండాలి కదా, కోణం ఉండాలి కదండి. రాజకీయాల్లోకి రమ్మంటున్నా, చట్టసభల్లోకి రమ్మంటున్నా, చట్టసభలో ఉండాలి. హృదయం గల్లోళ్ళు రావాలి. ఇప్పుడు నేను చిన్నప్పుడు నీళ్ళల్లో నానేర్చిన బిస్కెట్ల చిన్న కుటుంబం నుంచి చెప్తున్నా నేను. అసలు ఆ కోణం ఏ జర్నలిస్ట్కి అర్థం కాదు. అది ఆ బాధాంతంతో హృదయం గల్లోనికి అర్థమైంది. అది కదా మానవత్వం. వాళ్ళు మీద ఉండాల్సింది ప్రజావేదికల మీద. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా సార్ ఇటువంటి పాపాలు చేసిన వాళ్ళని? ఒక దుర్మార్గమైన వైఖరండి. కాకపోతే నేను అనుకుంటున్నాను సార్, అసలు నేను గతంలో 2-3 సార్లు మీకు చెప్పినట్టున్నా, అసలు 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నేరాల గురించి మాట్లాడే ఒక మంత్రిత్వ శాఖనే పెట్టాలండి. ఒక సహాయ మంత్రిని పెట్టి దాని మీదే టైం బాండ్ ప్రోగ్రాం పెట్టాలి. ఒక పట్టుసీమ కట్టినట్టు, ఒక అమరావతి కట్టినట్టు, ఒక పోలవరం పెట్టినట్టు ఒక టైం బాండ్ పెడితే కానీ ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. లేకపోతే తవ్వే కొద్ది బయటకు వస్తుంది కదా సార్. ఆ స్పీకర్ ఏంటి సార్ పారిపోయాడు?
అరే ఆయన లావుకి ఆయన ఇజ్జత్ కూడా పరువు తీశాడు. ఏమవుతుందండి? 4 కోట్లేగా తిన్నదే, బెయిల్ వస్తుందిగా, జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా, పొన్నవాళ్ళ సుధాకర్ గారు వాదిస్తుందిగా, కంగారేముంది? పొన్నవాళ్ళ సుధాకర్ గారు మళ్ళా గుద్ది వాదిస్తుందిగా. ఏంటి సార్ వీళ్ళంటే నాయకులు? రైట్, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇష్యూ అండి. కిరణ్, సారీ నీ టైం కూడా నేనే తీసుకోవాల్సి వచ్చింది. ఒక ఇంపార్టెంట్ ఇదేంటంటే, నాకు ఒక మెసేజ్, చాలా సీరియస్ మెసేజ్ వచ్చిందండి. I have a shocking, heartbreaking information regard crop insurance scheme in Andhra Pradesh, especially like Anantapur district. Lakhs of farmers facing the impact due to this negligible of government and bankers. I am a farmer. You have to cover this issue for thousands of farmers' welfare. Can I have few minutes meeting? Something. As crop insurance ends tomorrow, this is the issue regards crop insurance. ఇదేంటంటే నాకు ఈ మెసేజ్ యొక్క ఇది నాకు అర్థమైంది ఏంటంటే, క్రాప్ ఇన్సూరెన్స్ రేపటితో అయిపోతుంది. ప్రభుత్వం దీని మీద ఇంకా రెన్యువల్కు సంబంధించిన చర్యలు తీసుకోలేదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు సంబంధించిన చాలా ముఖ్యమైన విషయము. పైగా రాబోతున్నది చాలా సీరియస్ ఎల్నినో ప్రభావం ఉంది, కరువు రాబోతుందని అందరూ అనుకుంటున్న పరిస్థితి. అందరూ అనుకోవడం ఏంటి, విచ్ ఇస్ ఫ్యాక్ట్ కదా. అనంతపూర్ లాంటి లేకపోతే ఇంకా చాలా వెనుకబడిన జిల్లాలు కానీ, లేకపోతే ఓవరాల్ స్టేట్ అంతా, నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్, ఇంక్లూడింగ్ తెలంగాణ కూడా, ఈ పాయింట్లో ఇంపార్టెంట్ ఇది నన్ను అట్రాక్ట్ చేసిన పాయింట్ ఏంటంటే, రేపటితో అయిపోతుంది అని. క్రాప్ ఇన్సూరెన్స్ ఎండ్స్ టుమారో, రేపటితో అయిపోతుంది అటు గడువు. కాబట్టి వెంటనే దాన్ని రెన్యువల్ చేయడము ఏంటి అనేది ప్రభుత్వం ఇమీడియట్ గా స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం అనేది ఈ మెసేజ్ యొక్క సారాంశం. రైతాంగం అనేది ఎంత ఇంపార్టెంటో, వ్యవసాయం అనేది ఎంత ఇంపార్టెంట్ సబ్జెక్టో మనకి తెలియంది కాదు. కాబట్టి నేను ఇక్కడ ప్యానెల్లో ఉన్న రామకృష్ణ గారిని కానీ, బాలకోటయ్య గారిని కానీ, లేకపోతే ప్రభుత్వం వైపు నుంచి ఈ చర్చను చూస్తున్న ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న ఇంపార్టెంట్ ఎవరైతే ఉన్నారో వారు కానీ, లేదా ఇంకా మంత్రులు ఎవరైనా చూసినా కూడా, ఈ క్రాప్ ఇన్సూరెన్స్ రేపటితో అయిపోతుంది, దాన్ని రెన్యువల్ చేయాలి లేదా తగిన చర్యలు వెంటనే తీసుకోవాలి అనే కీలకమైన అంశాన్ని గ్రహించి అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ, రామకృష్ణ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, బాలకోటయ్య గారు, అలాగే కిరణ్ గారు అండ్ సత్యమూర్తి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాటి డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.